శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, సుఖమహర్షి లాంటి ఆత్మజ్ఞానము పొందిన మనిషికి తప్ప జ్ఞానము పొందినట్లు తెలియలేదు. మనము ఒకవేళ ఆత్మజ్ఞానము పొందితే మనకి ఆత్మజ్ఞానము నేను పొందాను అని తెలుస్తుంది అంటారా? ఎప్పటికీ ఆత్మజ్ఞానము పొందిన మనిషి ఏ పరిస్థితులలో ఉంటాడు? సరి అయిన ఆధారాలు కనిపించటం లేదు. మనము ఆత్మజ్ఞానము పొందితే కనీసం పొందినట్లు తెలుస్తుందా? ఏమీ అర్థం కావటం లేదు. దీని గూర్చి ఏదైనా ఒక శీర్షిక చేయగలరు? అంటే వీరు మన శీర్షికలలో సుఖమహర్షి గురించి వచ్చినటువంటి ఒక కథనాన్ని, అంటే ఒక వారి సుఖమహర్షి విధానాన్ని విని ఆయనకి ఆత్మజ్ఞానము పొందినటువంటిది ఆయనకి తెలిసింది అనుకుంటున్నారు. అంటే సుఖమహర్షి లాంటి వాళ్ళకి తప్ప ఆత్మజ్ఞానం పొందినట్లు ఎవరికి తెలియటం లేదు. ఒకవేళ ఆత్మజ్ఞానం పొందితే మనకు తెలుస్తుందంటారా? ఇది వారు అడిగేది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వీరు విన్నటువంటి శీర్షికలో 1657 శీర్షిక సృష్టి నడక పాపపుణ్యములు అనేటువంటి శీర్షిక విని ఈ ప్రశ్న వేశారు. వీరు ఎప్పటి నుంచో మన శీర్షికలు వింటూ ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు సందేహాలు అడుగుతూ ఉంటారు. ఇక్కడ సుఖమహర్షికి కూడా నేను ఆ కథలో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. సుఖమహర్షి యొక్క తండ్రి గారు వేదవ్యాస మహర్షి. ఈరోజు మనకున్నటువంటి జ్ఞాన సంపద మొత్తం, అంటే ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ఏదుందో, గ్రంథాలు కానీ ఏదైనా వేదములు కానీ ఇవన్నీ మనం అక్కడి నుంచి వచ్చిన పరంపరగా మనం తెలుసుకొని ఇప్పుడున్న గురువులు మహాత్ములు చెబుతున్నది కానీ మొత్తం మూలం, అంటే అసలు ఈ జ్ఞాన మూలం వేదవ్యాస మహర్షి. వారి యొక్క కుమారుడు సుఖమహర్షి. సుఖమహర్షికి ఇప్పుడు వేదవ్యాస మహర్షి మనకు ఎలా జ్ఞానాన్ని అందించి ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటున్నాం అంటే ఆయన లేరు, కానీ వేల సంవత్సరాల పరంపర ఇది. అంటే వేదవ్యాస మహర్షి మహాభారత కాలంలో ఉన్నట్టుగా ఉంటుంది. అంటే సుమారు మహాభారతం అన్నప్పుడు 5000 సంవత్సరాలు వెనకాల 5150 సంవత్సరాలు అలా తీసుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ వారు అందించింది పరంపరగా మనకు వస్తూనే ఉంది. దాన్ని అనేక మంది వారి వారి సొంత వ్యాఖ్యానాలతో చెబుతున్నారు. మనకి మూలం మనకి వ్యాస మహర్షి. అదే వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అని చేసుకుంటారని కూడా చెప్పాను. ఇక్కడ తన కుమారుడైనటువంటి సుఖమహర్షికి అన్ని నేర్పారు ఆయన. అన్ని నేర్పడం అంటే ఏంటి, అసలు ఈ జీవితం ఏంటి, శరీరం ఏంటి, ఈ ఆత్మ ఏంటి, సృష్టి ఏంటి, మొత్తం ఆయన రచిస్తున్నారు. కాబట్టి మనకే ఇంత రచించి అందించారు కాబట్టి తన కుమారుడికి సహజంగా చెబుతారు. ఆయనకి తెలిసినటువంటి ఆధ్యాత్మిక చదువు అది. సుఖమహర్షి దాన్ని తెలుసుకున్నారు, ఆత్మజ్ఞానాన్ని పొందేశారు సుఖమహర్షి. అయితే ఆత్మజ్ఞానాన్ని అసలు పొందడం అంటే ఏంటి అంటే సుఖమహర్షికి కూడా డౌట్ వచ్చింది. ఇంతేనా ఆత్మజ్ఞానం పొందడం అంటే? ఇప్పుడు నాకు తెలిసిందంతా ఆత్మజ్ఞానం పొందడమేనా? నేను ఆత్మజ్ఞాని నేనా? ఇదేనా ఆత్మశక్తి ఎరుకంటే? ఇంతకంటే ఏమీ లేదా అనే అనుమానము సుఖమహర్షికి కూడా వచ్చింది. జాగ్రత్తగానండి. వేదవ్యాస మహర్షి మొత్తం తన కుమారుడైన సుఖమహర్షికి నేర్పేశారు, తెలుసుకున్నారు, జ్ఞానం తెలుసుకున్నారు, సాధనలు చేశారు. ఆ ఆత్మానుభూతి అంటే మీరు ఏదో అనుభూతులు పొందామనుకోవాకండి. ఇప్పుడు బెల్లం తిన్న వాళ్ళు ఇదిగో ఇది బెల్లం అని, ఇది బెల్లం రంగు అని, బెల్లం తీయగా ఉంటుందని, బెల్లపు గడ్డ ఎలా ఉంటుందని బెల్లాన్ని గుర్తిస్తారు. ఎందుకని? వాళ్ళు తింటున్నప్పుడు చెప్పారు తల్లిదండ్రులు, ఇదిగోనయ్యా బెల్లపు ముక్క నాన్న తిను, ఇదిగో ఈ రంగులో ఇలా ఉంటే ఇది బెల్లం, ఇదిగో ఇలా తీయగా ఉంటే బెల్లం అని బెల్లం యొక్క రూపురేఖలు రుచి అన్ని తెలియజేసి దాని పేరు బెల్లము అని చెప్పారు మనకి. అలా తెలుసుకున్నాం. అది జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకునేది.
బెల్లం ఈ కలర్లో ఉంటుంది, బెల్లం ఎలా ఉంటుంది, బెల్లం తీయగా ఉంటుంది అనేది తెలుసుకోబడిన జ్ఞానమే. దాన్ని బెల్లం అని పిలుస్తారు, దాని పేరు బెల్లము. ఇది తెలుసుకోబడిన జ్ఞానం అంతే. అలా పంచదార ఎలా ఉంటుంది, మామిడికాయ ఎలా ఉంటుంది, జామ చెట్టు ఎలా ఉంటుంది, ఈత చెట్టు ఎలా ఉంటుంది, తాడి చెట్టు ఎలా ఉంటుంది, మనుషులందరూ ఇదిగో ఇళ్ళు, ఇది మానవ జాతి, ఇదిగో జంతువులు ఎలా ఉంటాయి. జ్ఞానం అంటే ఇంతే, ఇంకేం లేదు. అలా తెలుసుకోవటం. అయితే ఈ తెలుసుకోబడే జ్ఞానం అంతా ఎలా తెలుసుకోబడుతుంది? కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా, మొత్తంగా శరీరం ద్వారా, పంచేంద్రియాల ద్వారా. ఎందుకని కనపడుతున్నాయి, పదార్థాలుగా ఉన్నాయి. ఆత్మజ్ఞానం కూడా అలా తెలుసుకోవటమే. ఇంకా అందులో అద్భుతమే ఉండదు, మహిమే ఉండదు, మాయం ఉండదు. కానీ అది కనపడేది కాదు, అర్థమయ్యేది. జ్ఞానము అంటే తెలియుట. అయితే తెలియుట అన్నప్పుడు కంటితో చూసింది తెలుస్తుంది, అది భౌతికము, పదార్థం ఉంది అక్కడ. చెవులతో విన్నది తెలుస్తుంది, శబ్దం తెలుస్తుంది. ముక్కుతో వాసన తెలుస్తుంది, పలానా వస్తువు వాసన ఇదేని. నాలుగుకి రుచి తెలుస్తుంది, అది కూడా పదార్థమే. అలాగే స్పర్శ తెలుస్తుంది, గాలి స్పర్శ తెలుస్తుంది, ఎండ స్పర్శ తెలుస్తుంది, నీటి స్పర్శ తెలుస్తుంది, మనుషుల స్పర్శ తెలుస్తుంది, పదార్థాల స్పర్శ తెలుస్తుంది, స్పర్శలు తెలుస్తుంది. కానీ ఆత్మ అన్నప్పుడు అది శక్తి స్వరూపము. దీన్ని జాగ్రత్తగా కొద్ది కొద్దిగా అర్థం చేసుకోవాలి. అలానే అందులో కన్ఫ్యూజన్ అసలు లేదు. మనం బెల్లంలాగా, పంచదారలాగా, మామిడికాయలాగా, లేదా ఒక చెట్టులాగా, పుట్టలాగా, మనిషిలాగా, అంటే శబ్ద, స్పర్శ, రూప, రుచి, వాసనలాగా తెలుసుకుందామంటే కుదరదు. ఎందుకు? వాటన్నిటికీ ఆధారంగా వస్తువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, అక్కడ పదార్థాలు కనపడుతున్నాయి, జీవరాశులు ఉన్నాయి, జడ పదార్థాలు ఉన్నాయి. కానీ శక్తికి పదార్థ రూపంలో లేదు, కానీ శక్తి ఉంది. ఎలా ఉంది అంటే అద్భుతం ఏమీ లేదు, మనలోనే ఉంది. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన భావాలు ఎలా ఉన్నాయి, నేనన్న భావన ఎలా ఉంది, మన భయం ఎలా ఉంది, మన దుఃఖం ఎలా ఉంది. ఇప్పుడు ఏడవకుండా లోపల దుఃఖ భావన కలిగిపోతుంది, లోపల ఏడుస్తున్నాం. సరే, కంటెంబటి నీళ్ళు వస్తే ఏడుస్తున్నాడని తెలుస్తుంది. అలా కాకుండా లోపల దుఃఖ భావన ఉంది. భావన ఏ రూపంలో ఉంది? అలాగే లోపల సుఖ భావన ఉంది, ఏ రూపంలో ఉంది? భయభావన ఉంది, ఏ రూపంలో ఉంది? సంతోష భావన ఉంది, ఏ రూపంలో ఉంది? ఆలోచనలు ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నాయి? అంటే శక్తి రూపంలో ఉన్నాయి. శక్తి ఎలా ఉంటుంది అంటే మనలోనే ఉంది, దాన్ని ఏం బయట ఎతకక్కర్లా. కానీ మనం దాని మీద దృష్టి పెట్టట్లా, అది ఇక్కడ ప్రాబ్లం. ఇప్పుడు మన ఆలోచనకి రూపం ఉండదు, పదార్థం కాదు, శక్తి స్వరూపం. ఆలోచన ఉందని తెలుస్తుందిగా. అలా సృష్టి అంతా శక్తి ఉంది మనలో, ఆలోచనలు ఉన్నట్టు, భావాలు ఉన్నట్టు. మనలో లోపల తతంగం అంతా ఏదుందో మనసు అన్నాం. మనసు అనేది పదార్థం కాదు, ఆలోచనల సమూహం. అవి ఏ రూపంలో ఉన్నాయి? రూపం లేదు, అదే శక్తి. బయట మనం గ్రహించేదంతా పదార్థాలు, ఇంద్రియాల ద్వారా. ఆ డిఫరెన్స్ తెలిస్తే అది మనలోనే వెతుక్కునేది. సుఖమహర్షికి ఏమైంది? ఇప్పుడు తండ్రి బోధించారు, ఇంతేనైనా నీలో ఉన్న శక్తి ఏది ఉందో ఆ శక్తి, దాని మీద దృష్టి పెట్టుకో, దాన్ని సాధన చేసుకో. ఇప్పుడు నువ్వు పదార్థాల మీద దృష్టి పెట్టి, పదార్థాల మీద అంటే ఈ చెట్టు, పుట్ట, చేమ, మనుషులు, జంతువులు, ఇవన్నీ నిజం, వీటికి ఇది డబ్బు అవసరం, ఇలా బతకడానికి ఒక మామూలు సామాన్య వ్యక్తి, ఒక సామాన్య స్త్రీ, సామాన్య పురుషుడు ప్రపంచంలో అందరూ ఎలా ప్రయత్నించుకుంటున్నారో, ధనం మూలం ఇదం జగత్ అని, దానికోసం తప్పులు చేసి, ఒప్పులు చేసి, పొరపాట్లు చేసి, రకరకాలైన పనులు ఎలా చేస్తున్నారో అదంతా నిజమనే కదా. నిజమే. అది ఎప్పటి వరకు? శరీరపరంగా నిజము. శరీరం కూడా మార్పులు చెందిపోతూ ఉండే నిజము, చనిపోయే వరకు నిజం. మనం ఆ చనిపోయే వరకు నిజాలని నిజంగా పట్టుకెళ్ళిపోతున్నాం. అది రోజు మనం సాధన ఏం చేయట్లా. సాధన శరీరంలోనే ఉంది, ఆకలి ఉంది కాబట్టి తినాలి కాబట్టి ప్రయత్నించుకోవాలి కాబట్టి డబ్బు సంపాదించాలి. అలవాటుగా వృత్తి వ్యాపార ఉద్యోగాలు పెట్టేసుకున్నాం. అలాగే కళ్ళు ఉన్నాయి, చూడాలి, కదలాలంటే చూస్తూనే ఉండాలి, చూస్తూ కదలాలి కాబట్టి అది సహజ అలవాటు. అలాగే శబ్దాలు తెలుసుకుంటేనే బతకగలం, వాసనలు, ఇవి సహజ అలవాట్లు అయిపోయి, అలవాట్లే సాధన. రోజు సాధన జరిగిపోతుంది, శరీర సాధన రోజు జరిగిపోతుంది అప్రయత్నంగా. కాబట్టి అది మనకు నిజమైపోతుంది, బలపడిపోతుంది, బలంగా కూర్చుంది, శరీరం నేను అనుకొని వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళటం కూడా తప్పు కాదు, ఎందుకని శరీరం నేననేది నిజమే. తినపోతే ఎలా బతుకుతాం? చచ్చిపోతాంగా.
అలా స్త్రీ పురుషులు చక్కగా కుటుంబం వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఇంత కుటుంబంలో నా శరీరానికే బోల్డ్ కావాలి, మళ్ళీ నా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ బోల్డ్ కావాలి, ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, కుటుంబం చూసుకోవాలి, ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, సంపాదించుకోవాలి, దాచుకోవాలి అన్నప్పుడు అసలు టైం లేదు మనిషికి. ఒకటే. రెండు, మనం చేసే ప్రతి పని శరీరపరమైన సాధన అయిపోయింది. ఇప్పుడు ఇల్లు ఊడ్చుకున్న, తుడుచుకున్న, బట్టలు ఉతుక్కున్న, బట్టలు కట్టుకున్న, బట్టలు ఏదైనా శుభ్రం చేసుకున్నా, ఏం చేసినా అది శరీరపరమైన సాధన. అంటే నేను శరీరము అనే భావాన్ని, పదార్థ భావాన్ని, సృష్టి భావాన్ని పెంచుతుంది. రోజు మనం జీవించే జీవన విధానం సృష్టి నిజమని, శరీరం నిజమనే భావానికి సాధన అయింది. అదంతా సాధనే. ఇప్పుడు ఏమైంది మనకి నిత్య సాధన? మనం బ్రతకడమే నిత్య సాధన. ఎలా? శరీరం నిజం, సృష్టి నిజం, ఈ పదార్థాలు నిజం. నిజమే, అది అబద్ధం కాదుగా, నిజమే. ఎప్పటి వరకు నిజం? అది ఇక్కడ ప్రాబ్లం. అంటే మనం నశించే వరకు, చనిపోయే వరకు నిజం. పోనీ నిజం శాశ్వతంగా పోనీ చనిపోయే వరకైనా ఒకలానే ఉంటుందా? అది మార్పు చెందకుండా ఉంటుందా అంటే కాదు, నిరంతరం మారిపోయే నిజం. మన శరీరం మారిపోద్ది, చెట్లు మారిపోతాయి, జంతువులు మారిపోతాయి, సృష్టి అంతా నిరంతరం మార్పుకు లోనవుతూ ఉంటుంది. పగలు వస్తుంది, రాత్రి వస్తుంది, కదిలిపోతూ ఉంటుంది. సృష్టి అంటేనే కదలిక, మార్పు. మార్పు సృష్టి ధర్మం. కాబట్టి ఇక్కడ మార్పు అనేది సత్యం తప్ప, నిరంతరం మారిపోవటం అనేది ఇక్కడ సత్యం తప్ప, స్థిరమైన సత్యం ఇక్కడ ఉండదు. 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పటి వరకు సత్యం అంటే మనం చనిపోయే వరకు. మన శరీరం చనిపోయింది అనుకోండి, మనం చనిపోయాం అనుకోండి, ఇంక సృష్టి మనకు సంబంధం లేదు. అసలు చనిపోయేదాకా ఎందుకు? నిద్రపోతే సృష్టి మనకు సంబంధం లేదు. మళ్ళీ మెలకు వస్తేనే సృష్టితో సంబంధం ఉంది. సింపుల్ విషయం అది. ఇప్పుడు చనిపోయే వరకు ఇది శాశ్వతం. ఏది? శరీరం నిజం. మన నిత్య సాధన ఏమవుతుంది? ఇప్పుడు లేచిన మెలకు వచ్చిన కాడి నుంచి కాలకృత్యాలు తీర్చుకోవాలి, శరీరానికి కావలసినవన్నీ ఇచ్చుకోవాలి, శరీరాన్ని శుభ్రపరుచుకోవాలి, దానికి ఆహారాలు గేహారాలు అన్నీ ఇవ్వాలి, దానికి మంచి బట్టలు కట్టాలి, పాత బట్టలు ఉతుక్కోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. అంటే ఏంటి? మొత్తంగా ఈ పనులన్నీ మన కుటుంబ సభ్యులను చూసుకుంటూ, మనం చూసుకుంటూ మనం చేసేవన్నీ కూడా మనకి ఏ భావాన్ని పెంచుతున్నాయి? ఏ సాధన జరుగుతుంది? శరీర సాధన జరుగుతుంది, సృష్టి సాధన జరుగుతుంది. అంటే సృష్టి నిజం, డబ్బు నిజం, వస్తువులు నిజం, నేను నిజం, నా చుట్టూ ఉన్న మనుషులు నిజం, నా అవసరాలు నిజం, వాళ్ళ అవసరాలు నిజం, వాళ్ళకి మధ్యకి నాకు ఉన్న సంబంధం నిజం. ఇలా మొత్తంగా అందరం బతకాలంటే డబ్బులు అవసరమని డబ్బు నిజం. అందుకని ఈ నిజం నిజమే, కానీ ఎప్పటి వరకు అంటే శరీరం అంతమయ్యే వరకు. ఈ నిజం మళ్ళీ మారిపోతూ ఉంటుంది. రోజువారీ నిజాలు మార్పులు చెందుతూ ఉంటాయి. నా శరీరం ఎదిగిపోతూ ఉంటుంది, అందరి శరీరాలు మార్పులకు లోనైపోతూ ఉంటాయి. ఇవాళ చూసిన వ్యక్తిని ఒక 5 ఏళ్ళ తర్వాత చూసాం అనుకోండి, బోల్డ్ మార్పు కనపడుద్ది. ఇవాళ మనకు డబ్బు ప్రాముఖ్యతగా కనపడవచ్చు. డబ్బు విపరీతంగా సంపాదించేసినాక డబ్బు అవసరం లేదు, ఇంకోటేదో కీర్తి ప్రతిష్టలు అవసరం అనిపించవచ్చు. డబ్బు లేనప్పుడు డబ్బు అవసరం అనిపించవచ్చు, లేదా డబ్బు ఉన్నా కూడా డబ్బు పిచ్చితో సాగేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అది స్థితిగతులను బట్టి మారిపోతూ ఉంటాయి. ఇదేని మనమే నిర్ధారించి చెప్పలేము అక్కడ. అందుకని సృష్టి అంటే ఏంటి అంటే మార్పుకి లోనయ్యేది. సృష్టి అంటేనే మార్పుకి లోనయ్యేది, నిరంతరం మారుతూ ఉండేది. అబద్ధం కాదది, మార్పుకు లోనవుతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు, శాశ్వతం కాదు. శాశ్వతం కాదంటే ఏంటి? కొంతకాలం తర్వాత ఉండదు. అలా అనిపోయిన ఉన్న 4 రోజులు స్థిరంగా ఉంటుందా? ఇదే సత్యం అని చెప్పొచ్చా? ఇలాగే ఉంటుందని చెప్పొచ్చా అంటే ఉండదు, మారిపోతూ ఉంటుంది. సూర్యుడు ఉదయం వస్తాడు, రాత్రి వరకు మార్పులు చెందుతూనే ఉంటాడు. సూర్యుడు ఒకేలా స్థిరంగా ఉండడు. మళ్ళీ సూర్యాస్తమయం అయిపోద్ది, అసలు సూర్యుడే ఉండడు, మళ్ళీ సూర్యోదయం అవుద్ది. ఇలా నిరంతరం సృష్టి మార్పులకు లోనవుతూ ఉంటుంది. దీనికి అలవాటు పడిపోయాం మనం. ఇదంతా ఏ భావన పెంచుతుంది? ఇప్పుడు ఇలా అలవాటు పడిపోయినటువంటిదంతా మనకి ఏ భావన పెంచుతుంది? శరీర భావన పెంచుతుంది. అలానే అవసరాలు ఏ భావన పెంచుతాయి? శరీర భావన పెంచుతాయి. అవసరాలు కూడా పెంచేది ఆ భావాన్నేగా, శరీర భావాన్ని పెంచుతాయి. శరీర భావం పెరగగానే ఏం పెరుగుద్ది? సృష్టి భావన పెరుగుద్ది. అంటే ఈ ప్రపంచం అంతా నిజం, ఈ మనుషులు నిజం, ఈ శరీరం నిజం, ఇదే మనకు అనిపిస్తుంది. అలానే అది నిజమే, అబద్ధం అనే పాయింట్ లేదు, కానీ శాశ్వతము కాదు.
నిజమనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు, శాశ్వతం కాదు. ఇక్కడ పదార్థాలు ఉన్నాయి కాబట్టి కనపడుతున్నాయి, కానీ ఇంక దాని గురించి చర్చ లేదు. ఆ నిజం సత్యంగానే ఉంది, ఎందుకంటే అక్కడ కనపడుతుంది అది. కానీ జ్ఞానంలో ఆత్మజ్ఞానం అనేది ఏంటంటే శక్తి, కాబట్టి శక్తి కనపడదు కదా లేదన్నావా అంటే కాదుగా, మనలోనే ఉందిగా, మన ఆలోచనలు అదే, మన భావాలు అదే, మనకు సంబంధించినవి అదేగా, లోపలదంతా మనసు అది కనపడలేదుగా. ఆ శక్తి పోతేనే మనిషి చనిపోయాడు అంటున్నాం. కాబట్టి ఇక్కడ సాధన ఇప్పుడు మనం ఏం చేయాలి? నా ఆలోచనలు, నా భావాలు, నేననే భావం, ఇవన్నీ శక్తి స్వరూపంలో ఉన్నాయి, నేను శక్తిని కూడా అని సాధన జరగాలి. మనం చేయట్లేదుగా, మనం శరీర సాధన చేస్తున్నాంగా, ధనం మూలం అని పరిగెత్తున్నాంగా. కాబట్టి నువ్వు ఎంత శరీర సాధన చేస్తున్నావో అంత శక్తి సాధన చేయలేకపోతున్నావు. నువ్వు ఎంత శక్తి సాధన చేయగలుగుతావో అంత శక్తి భావం పెరుగుద్ది, అంతే. భావం పెరగడం తప్ప ఇంకో దారి లేదు. ఇప్పుడు శరీర భావం పెరుగుతుంది, మనకి శక్తి భావం పెరగట్లేదు. అందుకని ఆత్మజ్ఞానం పొందానా పొందలేదా అంటే తెలీదు. ఇప్పుడు సుఖమహర్షికి కూడా ఎందుకు అనుమానం వచ్చింది అంటే, సుఖమహర్షికి కూడా శరీరం ఉందిగా. ఆ బోధలు చేస్తున్న వాళ్ళ నాన్నగారు వ్యాస మహర్షి శరీరం ఉన్నటువంటి ఆయనే, వాళ్ళ నాన్నగారు, ఆయనకి శరీరం ఉందిగా. ఇద్దరు రోజు భోజనాలు చేస్తారు, మలమూత్ర విసర్జన చేస్తారు, కాలకృత్యాలు తీర్చుకుంటారు, శరీరం శుభ్రపరుచుకుంటారు, ఏదో బట్టలు కట్టుకుంటారు, ఎక్కడో చోట పడుకుంటారు, తింటారు. ఈ చెప్పాలంటే మళ్ళీ ఆయన చెప్పాలి, ఈయన వినాలి. చెప్పేది నోటితోనేగా, వినేది ఆయన శరీరంతోనేగా, గ్రహించేదంతా శరీరంతోనేగా. అప్పుడు భౌతిక విషయాలు ఎక్కువ లేకపోయిన వాళ్ళకి మనలాగా, కానీ శరీరపరమైన జీవితమేగా, తిండి గిండి తినాలి, శరీరం బతకాలి అంటే. అందులో ఆయన చెప్పినప్పుడు జ్ఞాన సాధన చేసుకున్నారు ఆయన. ఏంటి? నా ఆలోచనలు శక్తి స్వరూపమే, నా భావాలు శక్తి స్వరూపమే, నా ప్రాణశక్తి శక్తి స్వరూపమే. ఆ ప్రాణశక్తి అనే శక్తి లేకపోతే నా లోపల ఉన్న మనసు శక్తి స్వరూపమే. ఈ ప్రాణశక్తి అనే శక్తి లేకపోతే శరీరం చనిపోయింది అంటున్నారు. కాబట్టి నేను శక్తిని అని మనకు నిజం ఉంది అక్కడ. ఏం నిజం? నిజానికి ఆధారం ఏంటి? మన ఆలోచనలు, మన భావాలు, మన మనస్సు. అందులో ఉన్నాయి ఏంటని ఆలోచించకుండా ఏ రూపంలో ఉన్నాయి. భావంలో భావం వద్దు, ఆలోచనలో భావం వద్దు, అసలు ఏ రూపంలో ఉన్నాయి అంటే శక్తి రూపంలో ఉంది. శక్తి ఏ రూపంలో ఉందంటే ఆలోచన ఇప్పుడు ఏ రూపంలో ఉంది? ఆలోచన రంగు ఏంటి? ఆలోచనకి ఏ రంగు లేదు, రైట్. ఆలోచన రుచి ఏంటి? దానికి ఏ రుచి లేదు. ఆలోచన వాసన ఏంటి? దానికి ఏ వాసన లేదు. పోనీ ఆలోచన సైజు ఎంత? దాని సైజు నాకు తెలియదు, దానికి సైజు కూడా లేదు. పోనీ ఆలోచన ఎక్కడ ఉంది? తెలీదు. నాలో ఉందని తెలుస్తుంది, కానీ నాలో ఎక్కడ ఉందో తెలీదు. అలా ఆలోచన ఎలా ఉందో తెలియట్లేదు అసలు. కానీ ఉన్నదనేదాన్ని ప్రత్యక్ష సాక్ష్యం మనమే. ఆలోచన లేదు, శరీరం కూడా కదలదు. అంటే శరీరం ముఖ్యమైందా, ఆలోచన ముఖ్యమైందా అని మనం ఆలోచించినప్పుడు ఆలోచనే ముఖ్యమైంది. ఎందుకని ఆలోచన రాకుండా శరీరం కదలదు. ఇప్పుడు ఆలోచన ముఖ్యమైందా, శరీరం ముఖ్యమైందా అన్నప్పుడు ఆన్సర్ ఆలోచనే ముఖ్యమైంది, భావమే ముఖ్యమైంది, మనసే ముఖ్యమైంది, అది శక్తి స్వరూపంలో ఉన్నది అన్నప్పుడు శక్తి ముఖ్యమైందా, శరీరం ముఖ్యమైందా అన్న ప్రశ్న వస్తుంది. వచ్చినప్పుడు శక్తి ముఖ్యమైంది, ఎందుకంటే శక్తి లేకపోతే శరీరం కదలదు, ఆలోచన లేకపోతే శరీరం కదలదు, శక్తి లేకపోతే శరీరం చనిపోయింది అంటున్నాం. కానీ మనం బతికేటప్పుడు దేంతో బతుకుతున్నాం? అవసరాలన్నీ దేనికి ఉన్నాయి? శరీరంతో ఉన్నాయి. శరీరం పనులు ఎక్కువ చేసుకుంటున్నాం. సగటు సామాన్య మనిషి శరీరానికి సంబంధించినటువంటి దాన్నే ఎక్కువ చెయ్యాలి ఇప్పుడు. ఎందుకంటే అందరం డబ్బు సంపాదించుకుంటే కానీ బతకడం కుదరదు. అందరికీ కుటుంబ వ్యవస్థ ఉంది. కాబట్టి కుటుంబానికి కర్తవ్యాలు, బాధ్యతలు ఇవన్నీ చేసి డబ్బు సంపాదించుకుంటానికి కొంతమందికి అయితే అసలు 24 గంటల టైం సరిపోవట్లేదు, టైం మిగలదు. ఇంకా దాన్ని మనం ఏం చేయలేం, మిగిల్చుకోవాలి బలవంతంగా ఎవరైనా. కాబట్టి అందరికీ శరీర సాధనే జరుగుతుంది. శరీర సాధన ఏంటి? నేను ఈ శరీరము, నా అనుభవాలు నిజము, నా అవసరాలు నిజం, నేను తీర్చుకోవడం నిజం, నేను బతకడం నిజం. ఎందుకని అందులో డౌటే లేదు, అది నిజమే. శరీర సాధన ఎప్పుడైతే నిజం అనిపిస్తుందో, అనిపించేది ఏముంది? నిజమే కదా. అప్పుడు సృష్టి అంతా నిజమే. ఎందుకని శరీరానికి కావలసినవన్నీ సృష్టిలోంచి పొందుతున్నాం. సృష్టి అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న మనుషులు, మన చుట్టూ ఉన్న చెట్లు, మన చుట్టూ ఉన్న పంచభూతములు, మనకు అవసరమైనవి అన్నీ. అందుకని ఇప్పుడు మనం ప్రయత్నించకపోయినా జీవించటమే
అంటే నేనేదో ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నానని మనకు అనిపించకపోవచ్చు, కానీ మనం జీవించటమే శరీర సాధన జరిగిపోతుంది, సృష్టి సాధన జరిగిపోతుంది. అది జరిగిపోతున్నప్పుడు ఏమవుతుంది, శరీరము సృష్టి నిజమని అనిపిస్తుంది మనకి. ఇప్పుడు దీంతో పాటు ఏం చేయాలి మనం అంటే, ఇది అబద్ధం కాదు కానీ కొంతకాలమే ఉండే నిజం ఇది. దాన్ని చేసుకుంటూ నా ఆలోచనలు శక్తి రూపంలో ఉన్నాయి, నా భావాలు శక్తి రూపంలో ఉన్నాయి. అసలు ఈ శరీరం కదలాలంటే ప్రాణం అనే శక్తి ఉండబట్టే శరీరం కదులుతుంది. కాబట్టి నేను శక్తిని కూడా అని శక్తి తత్వాన్ని అర్థం చేసుకొని దానిని మనం సాధన స్వయంగా ప్రయత్నించి చేయాలి. ఎందుకని శరీరపరంగా దాంతో సాధన చేయాల్సిన అవసరం లేదు. డబ్బు కోసం వెళ్తాం, సుఖాల కోసం వెళ్తాం, చూడటానికి వెళ్తాం, వినడానికి వెళ్తాం, తినటానికి వెళ్తాం, తాగడానికి వెళ్తాం, శారీరక స్పర్శల కోసం వెళ్తాం, స్త్రీ పురుష శారీరక కోరికలు తీర్చుకోవడానికి వెళ్తాం, నా పిల్లోడు, నా కూతురు, నా కొడుకు, మా అమ్మ, మా నాన్న అని చక్కగా బతకడానికి, ఆనందంగా ఒకరితో ఒకళ్ళు కబుర్లు చెప్పుకొని వాత్సల్యంతో బతకడానికి, అనుబంధాలతో ప్రేమలతో బతకడానికి ప్రయత్నిస్తాం. ఇది సహజ జీవితం. ఇప్పుడు అది చేస్తూ ఏం చేయాలంటే, అసలు ఈ జీవితం అంతా ఇలా సాగాలి అంటే ఈ కుటుంబ జీవితం, ఈ అనుబంధాలు, ఈ ప్రేమలు, ఈ శరీరంతో ఈ వాత్సల్యాలు, ఇవన్నీ శరీరం ఉంటే కదా కుదిరేది, చుట్టూ ఉన్న దేంతో అయినా. కాబట్టి ఈ శరీరంతో నేను చేసే అన్నిటికీ మూలం ఏంటి, అసలు నా శరీరాన్ని కదిపేది మూలశక్తి ప్రాణశక్తి. ఆ శక్తి లేకపోతే లేదుగా. పోనీ ఆ ప్రాణశక్తి అనేది ఏదో మీకు పెద్ద అద్భుతంగా అనిపిస్తే నా ఆలోచనలు, నా భావాలు, ఆలోచనలు, భావాలు, మనసు ఎంత ఏ రూపంలో ఉంది, శక్తి రూపంలో ఉంది. ఈ జ్ఞాపకాలన్నీ శక్తి రూపంలో ఉంది, అదే ప్రాణశక్తి. కాబట్టి ఆలోచన లేకపోయినా శరీరం కదలదు, భావం పుట్టకపోయినా శరీరం కదలదు, మనసు లేకపోతే నేనేమి చేయలేను. ఇప్పుడు నిద్రలో నాకు ఆలోచనలు పుట్టో, భావాలు పుట్టో, మనసు లేదు, ఏముంది, నాకు నేనున్నానని కూడా తెలియదు, నిద్రపోతాను. ఆ నిద్ర లాంటిదే మరణము. ఇంకా లేవను, నిద్రలో ఉదయం లెగుస్తాము, మరణంలో లేవము. కాబట్టి మనకు మనమే అర్థం చేసుకొని నేను శక్తిని అనేటువంటి సాధన చేసుకోవాలి, అది నేను చెప్పేది. అంతే తప్ప నేను ఆత్మజ్ఞానం పొందానని నాకు తెలుస్తుందా అంటే, అసలు తెలియటానికి అక్కడ ఏమైనా ఉంటే తెలిసేది. అక్కడ ఏమీ లేనప్పుడు ఎలా తెలుస్తుంది? ఏమీ లేని స్థితిలోకి వెళ్ళిపోగలిగితే, నిద్ర లాంటి స్థితిలోకి వెళ్ళిపోగలిగితే, ఏమీ తెలియని స్థితికి వెళ్ళగలిగితే పొందినట్లు లెక్క. మళ్ళీ మీరు మామూలు తెలిసిన స్థితిలోకి వచ్చారు, నా భార్య, నా భర్త, నా ఇల్లు అని అనుకోండి. అప్పుడు మీకు సృష్టి తెలిసింది, మీరు తెలిసారు. ఏమీ తెలియని ఏకత్వ భావంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆత్మజ్ఞానంలో ఉన్నారు, మీరు అనంత ఆత్మశక్తిగా ఉన్నారు. ఏమీ తెలియని స్థితి ఆత్మశక్తి, అక్కడ ఏకత్వ భావనే ఉంటుంది. ఏదైనా తెలుస్తుంది అంటే దేహస్థితి, సృష్టి శక్తి. కాబట్టి తెలుస్తున్నంతసేపు అది తెలియబడలేదు. అందుకే సుఖ మహర్షికి అనుమానం వచ్చింది. ఏమని? మా నాన్న నేర్పారు, నేను సాధనలు చేసుకున్నాను, అంతా బాగానే ఉంది, అయ్యా ఆత్మజ్ఞానం ఇంతేరా నీకు వచ్చింది అన్నారు. ఆయన ఆ సాధనలో చక్కగా నేను అనంత ఆత్మశక్తిని అని తెలియని స్థితికి వెళ్తున్నారు. శరీరం ఉంది కనుక మళ్ళీ తెలిసిన స్థితికి వస్తున్నారు, భోజనాలు చేస్తున్నారు, తింటున్నారు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. మళ్ళీ ఆ పనులన్నీ అయిపోయినాక అనంత ఆత్మభావంలోకి వెళ్ళిపోయి అలా లీనమై చక్కగా ఉంటున్నారు. అంటే ఈ రెండు తెలుస్తున్నాయి ఆయనకి. ఇప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది, ఈ కొత్తగా తెలిసిందేమీ లేదు కదా, తెలిసిందంతా శరీరంతోనే కదా. మా నాన్న తెలుస్తున్నాడు, ప్రపంచం తెలుస్తుంది, తింటున్నాను, తాగుతున్నాను, తిరుగుతున్నాను. తర్వాత ఈ భావం పోతుంది, ఏకభావం కలుగుతుంది. అప్పుడు నాకు చెట్టు పుట్ట చామ ఏమీ లేదు, ఆకాశం లాంటి భావం కలుగుతుంది. నిశ్చలంగా, నిర్మలంగా, ఖాళీగా, శూన్యంగా, అసలు ఏ భావము లేని అభావ స్థితిలో ఉంటున్నాను. అప్పుడు అసలు ఇదేంటి, ఏం పొందినట్లేదుగా, ఇక్కడ ఏదో తెలిసినట్లేదుగా, ఏదో అర్థమైనట్లేదుగా, ఏదో నాకు లభించినట్లేదుగా అన్న చోట సుఖమహర్షికి కూడా అనుమానం వచ్చింది, నేను అసలు పొందానా పొందలేదు, ఈ స్థితి కరెక్టా కాదా అని. ఎందుకని అక్కడ పొందినట్టు ఏం కనపడతలా. అదే ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం, అదే ఆత్మ ఎరుక అంటే తెలియట్లేదు. ఎందుకని పొందినట్లేదు ఏమి అక్కడ. ఏది పొందినట్టున్నా అది భౌతికమే, ఏది తెలుస్తున్నట్టున్నా అది భౌతికమే. అసలు తెలుస్తున్నట్టు అంటే ఏమైంది, ఇప్పుడు తెలిసేది ఒకటి ఉండాలి, తెలుసుకునేవాడు ఒకటి ఉండాలి, రెండు ఉన్నాయి. పొందినట్లు ఉందనుకోండి, పొందేవాడు ఒకటి ఉండాలి, పొందింది ఒకటి ఉండాలి. అప్పుడు నాకు నేను ఇది పొందాను అని తెలుస్తూ ఉంటుంది. అదే నేనైపోతే ఎక్కడ తెలుస్తుంది? ఈ వివరణ మీరు జాగ్రత్తగా మీ బుర్రకు ఎక్కించుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు.
సుఖమహర్షి అంత రోడ్డుకి తన మీద తనకే అనుమానం వచ్చింది. అప్పుడు ఏం చేశారు వ్యాస మహర్షి, సరే ఈయనకి ఇలా ఉంది ఈ స్థితి ఇదే అంటే నేను తండ్రిని కదా, ఒకవేళ ఏదో మా నాన్న ఏదో చెబుతున్నాడు అనిపిస్తుంది, ఇంకో మహానుభావుడి దగ్గరికి పంపితే అర్థమవుద్ది అని జనక మహారాజు దగ్గరికి వెళ్ళమన్నారు. జనక మహారాజు దగ్గరికి వెళ్తే నాయన ఆయన జీవన్ముక్తుడు, ఆయన కూడా అంటే ఆత్మశక్తి ఎరుకను పొందిన ఆయనే కాబట్టి నీ స్థితి కరెక్ట్ అని ఆయన కూడా చెప్తారు, ఇల్లు నేనేదో రోజు మన ఇంట్లో తండ్రి కొడుకులు మాట్లాడుకుంటుంటే నీకు మామూలుగా అనిపిస్తుంది. కారణం ఏంటి, జనక మహర్షి దగ్గరికి ఎందుకు పంపారంటే ఈ మధ్యలో అంటే వ్యాస మహర్షి నుంచి జనక మహర్షి వరకు ఉన్న మధ్యలో ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రజలందరూ సామాన్యులు, ఎంతోమంది ఉన్నారు అక్కడ సామాన్యులు, దేహభావంలో ఉన్నవాళ్ళు. ఆత్మ ఎరుక కలిగిన వ్యక్తి ఆయన ఒక్కడే జనక మహర్షి, జనక మహారాజు. అయితే ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇంతకే ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం వేదవ్యాస మహర్షికి అయిందండి, ఆయన జీవన్ముక్తుడే, ఆయనకి ఆత్మ ఎరుకుంది, ఏకత్వ భావం తెలుసు, కానీ ఖాళీకి కూర్చున్నారు. ఆయన తెలియని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని వేదాలన్నింటినీ ఒక పద్ధతిలో రాశారు, పురాణాలు రాశారు, ఇతిహాసాలు రాశారు, రాసి ప్రజలకు జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఖాళీకి కూర్చోట్లేళ్ళు, ఖాళీగా ఎందుకు కూర్చుంటారు, శరీరంతో కార్యాలు చేస్తున్నారు. వ్యాసమహర్షి మరి అవన్నీ రాశారుగా, ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందొచ్చో చెబుతున్నారు ఆయన. ఎందుకని ఆయన పొందారు కనుక ఎలా పొందారో, అది పొందితే ఎలా ఉంటుందో ఆ స్థితిలో ఏంటి వివరణాత్మకంగా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నారు. కానీ ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే తెలిసినట్టు ఉండదు, అసలు నేను ఉన్నట్టు కూడా ఉండదు. నిద్రలో ఎలా ఉందో అలాగే ఉంటుంది. నిద్రలో ఎలా ఉందో మెలకువలో అలా ఉందనుకోండి, ఒకసారి ఊహించండి, అప్పుడు నేను ఉన్నానా లేనా, అసలు నేను ఉండనుగా. మరి నేను లేనప్పుడు నేను ఆత్మజ్ఞానాన్ని పొందానని నాకెట తెలుస్తుంది? నేను ఆత్మజ్ఞానాన్ని పొందానని ఒకవేళ నాకు తెలుస్తుంది అనుకోండి, అప్పుడు నేనున్నాను ఆత్మజ్ఞానం ఉంది, రెండు వేరుగా ఉన్నాయి. అందుకని నేను పొందానా లేదా అనే అనుమానం అందరికీ వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఆ స్థితిలో ఉండిపోతారు. తర్వాత ఏంటంటే ఆ స్థితిలో ఉండిపోయి అనంతాత్మ ఎరుకను పొందినటువంటి జీవన్ముక్తులు మరల శరీరానికి దాన్ని అన్వయించుకుంటూ ఒక జీవన్ముక్త స్థితిలో ఎప్పుడెప్పుడు ఉండాలి, ఎలా ఉండాలి, అదే స్థితిలో శరీరాన్ని ఎలా నిలుపుకోవాలి అనే దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటారు. అంటే తెలియని స్థితి, తెలిసే స్థితి అంతే. జీవన్ముక్త స్థితి అంటే అసలు ఏమీ తెలియని స్థితి, నిశ్చల స్థితి, నిర్మల స్థితి, ప్రశాంత స్థితి, అనంత ఆకాశ స్థితి, ఇంకా చెప్పాలంటే నిద్రాస్థితిని పోలిన మెలకువ స్థితి. అక్కడ తెలిసేది ఏముండదు, వెళ్ళిపోతారు ఆ స్థితిలోకి. ఆ స్థితిలోకి వెళ్ళి హాయిగా ఏకత్వ భావనలో కూర్చుంటారు. అదే ఆ స్థితిలోంచి శరీరంకి ఇప్పుడు మనకి ఎలా ఉంది శరీరం, ఆకలి దాని అంతటా అది పుడుతుంది. ఆకలి మనం పుట్టించుకోవట్లా, పుడుతుంది. అలా పుట్టినప్పుడు ఆకలి పుడుతుంది, వాళ్ళకి కూడా శరీరంలో కదలికి వస్తుంది. అలాగే మలమూత్ర విసర్జనలు అనిపిస్తాయి, మనం ప్రయత్నించం. అలాగే వాళ్ళకు కూడా అనిపిస్తాయి, అనిపించినప్పుడు మలమూత్ర విసర్జన చేసుకుంటారు. ఆకలి పుట్టినప్పుడు కళ్ళు తెరిచి ఆహారం తింటారు. అప్పుడు ఎదురుగా శరీర భాగమే ఉంటుంది. ఆహారం తినాలంటే శరీర భాగమే ఉండాలి జీవన్ముక్తుడికైనా. మలమూత్ర విసర్జన చేయాలంటే శరీర భాగమే ఉండాలి. అంటే జీవన్ముక్త స్థితిలోంచి, అంటే నిద్రలోంచి మెలకువ ఎలా మనకు వచ్చిందో అలా వాళ్ళు మెలకువలోనే శరీర భావంలోకి వస్తారు, ఆత్మభావంలోకి వెళ్తారు. శరీర భావంలోకి వస్తారు, ఆత్మభావంలోకి వెళ్తారు. దానికి కారణం ఏంటి, వాళ్ళు వచ్చి వెళ్తున్నారా అంటే కాదు, శరీరం తీసుకొస్తుంది. శరీర భావాన్ని ఎవరు తీసుకొస్తున్నారంటే శరీరమే తీసుకొస్తుంది. ఎందుకని ఆకలి పుడుతుంది మనకి, ఇప్పుడు కూడా ఆకలి పుడుతుంది, మలమూత్ర విసర్జన చేయాలని అనిపిస్తుంది, నిద్రపోవాలని అనిపిస్తుంది. ఇవి అనిపించకుండా మీరు చేయలేరు. అది సగటు సామాన్య జీవితంలో మనకి భార్యాభర్తలు కోరికలు తీర్చుకోవాలని అనిపిస్తుంది, పిల్లలు ఉన్నారని పెంచుకోవాలని అనిపిస్తుంది, అలా అన్నీ అనిపిస్తాయి. చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, బంధాలు, ప్రేమలు, అనుబంధాలు, కోపాలు అన్నీ అనిపిస్తాయి. అనిపించినవి చేసుకుంటూ వెళ్తాం. అనిపించినవి చేస్తున్నప్పుడు అనిపించినది శరీరంతోనే చేయాలి. చేస్తున్నప్పుడు శరీర స్థితిలోకి వచ్చారు, సృష్టి స్థితిలోకి వచ్చారు జీవన్ముక్తులు కూడా. మళ్ళీ చేసేసినాక వాళ్ళకి జీవన్ముక్తులు కాబట్టి ఇక్కడేం పని లేదు కాబట్టి మనలాగా ఎక్కువ బంధాలు పెట్టుకోలేదు, బాధ్యతలు పెట్టుకోలేదు, ఆలోచనలు పెట్టుకోలేదు, శరీర భావం దాటి అనంత ఆత్మస్థితిని పొందారు కాబట్టి
మళ్ళీ మెలకువలో ఆ నిద్రాస్థితిని పోలిన స్థితికి వెళ్ళిపోతారు. శరీర స్థితిలో శారీరక అవసరాలు తీర్చుకొని వాళ్ళు జీవన్ముక్తులండి. అలా శారీరక అవసరాలు తీర్చుకుంటున్నప్పుడు కూడా, అంటే జీవన్ముక్త స్థితి ఎలా ఉంటుందో మీకు అర్థమైన దానికి చెబుతున్నా. శారీరక స్థితులు అంటే తీర్చుకుంటున్నప్పుడు కూడా, అన్నం తింటున్నప్పుడు, మలమూత్ర విసర్జనలు చేస్తున్నప్పుడు, మామూలు సహజ జీవితంలో శరీర భావనలోకి వచ్చినప్పుడు కూడా జీవన్ముక్తులకి ఇంతకు ముందు తాను అనుభవించిన నిశ్చల స్థితి ఒకటి ఉందని, నిర్మల స్థితి ఒకటి ఉందని, ఏకత్వ స్థితి ఒకటి ఉందని ఉంటుంది. ఎందుకని మనకు అన్ని తెలిసినవన్నీ మన మెమరీలోనే ఉంటాయి. మళ్ళీ ఇది అవగానే నేను అందులోకి వెళ్ళిపోతానని అందులోకి వెళ్ళడానికి కళ్ళు మూసి కూర్చుంటారు. ఇప్పుడు పొద్దున్నే ఇంటికాడి నుంచి బయలుదేరాం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏదో ఆఫీస్కి వెళ్ళాం, మన ప్లేస్కి వెళ్ళాం, అక్కడంతా వృత్తో వ్యాపారం ఉద్యోగం చేసాం, సాయంత్రం తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. అంటే వెళ్తున్నప్పుడు మన భావన ఏంటి, మనకు ఇల్లు ఉంది మూల కేంద్రం నుంచి బయలుదేరామని. అక్కడికి వెళ్ళి అన్ని బోల్డ్ పనులు చేస్తాం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు. అవన్నీ అయిపోగానే ఏం చేస్తాం, మళ్ళీ నా ఇంటికి నేను వచ్చేయాలి అని. అలాగే శరీర భావంలోకి వచ్చిన వాళ్ళు శరీర భావంలో పనిచేసుకొని మళ్ళీ నేను ఆత్మభావంలోకి వెళ్ళిపోవాలని వాళ్ళే వెళ్ళిపోతారు. అది ఒక సహజత్వం. ఆ సహజ స్థితిలో ఏర్పడిపోతాయట మనం ఇప్పుడు నిత్య జీవితంలో ఎలా ఉన్నాం అలా. అందుకని ఆత్మజ్ఞానం ఆత్మస్థితి అన్నప్పుడు అక్కడ తెలియబడేది ఏమీ లేదు, తెలియబడేది ఏమి ఉండదు. సర్వవ్యాపక ఆకాశం వలె నిర్మలంగా ఉంటుంది. అందులోంచి తెలియబడేది దేహభావన. నాకు ఆకలి వేస్తుంది, నాకు నిద్ర వస్తుంది, నాకు మలమూత్ర విసర్జనలు వస్తున్నాయి, లేదా నాకు ఇదిగో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నాకు నడువు నొప్పి వచ్చింది, అవి తెలియబెడతా ఉంటాయి. మహాత్ములకైనా కూడా శారీరక సంబంధమైన అన్నీ తెలియబెడతా ఉంటాయి. అప్పుడు శరీర భావంలోకి వచ్చి వాటికి ఏం చేయాలో అవి చేసుకొని మళ్ళీ ఆత్మభావంలోకి వెళ్ళిపోతుంటారు. ఆఫీస్కి వెళ్ళిన వ్యక్తి ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తాడు, అక్కడ పనులన్నీ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. కాబట్టి సుఖమహర్షికి తెలిసింది ఆయనకి తప్పండి, అసలు సుఖమహర్షికి కూడా తెలియలే. ఎందుకని అది తెలియబడే స్థితి కాదు. అందుకే కన్ఫ్యూజ్ అయ్యాడు ఆయన. కన్ఫ్యూజ్ అయ్యి తండ్రిని అడిగితే జనక మహారాజు దగ్గరికి పంపారు. నాయన నువ్వు పొందింది అయితే ఆత్మజ్ఞాన స్థితే, కానీ అది పొందటం కాదు, అలాగే ఉంటుంది. పొందింది అనడానికి అక్కడేం వస్తువు పదార్థం ఉండదు, అంతే. ఆ స్థితి నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. కానీ నేను చెబితే నువ్వేదో తండ్రిని కదా, చనువు మీద నీకు అలా అనిపిస్తుంది. ఇంకో మహాత్ముడి దగ్గరికి కూడా వెళ్ళి సర్టిఫికెట్ తెచ్చుకో నువ్వు కావాలంటే ఆయన అడుగు, ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయన పొందాడు ఆ స్థితిని. జనక మహారాజు దగ్గరికి పంపితే జనక మహారాజు గేటు కాడ వారం రోజులు ఉంచేశారు ఆయన్ని. ఎవరిని? సుఖమహర్షిని నుంచోబెట్టి లోపలికి పిలవలా. జాగ్రత్తగానండి. ఇక్కడ దేహభావన ఉన్న మనబోటోళ్ళం అయితే వారం రోజులు అలా నుంచొని ఉంటాం. అక్కడ ఆలోచించండి. అది అక్కడ తెలుసుకోవాల్సిన, ప్రాక్టీస్ చేయాల్సిన సాధనలు అక్కడే ఉన్నాయి. ఓర్పు అనేది ఏంటి అనేది అక్కడ కనపడుతుంది. శరీర భావన ఉన్నోడు అలా ఉండలేడు. శరీర భావాన్ని దాటి జీవన్ముక్త స్థితిని పొందినోడు వారం రోజులు కాదు, 7 రోజులు కాదు, 7 సంవత్సరాలైనా అక్కడే ఉంటాడు. ఎందుకంటే అనేది తెలుసుకోవడానికి వచ్చాడు. ఆయన పిలిచినప్పుడు వెళ్తాను, కోపతాపాలు, నేను పిలిచాను, పిలవగానే నేను కబురు చేయలేదా, రాగానే పిలవడా, ఇవన్నీ ఎవరికి వస్తాయి? శరీర భావం వాళ్ళకి వస్తాయి. ఆయనకి ఏమీ లేదు, నేను తెలుసుకోవడానికి వచ్చాను, చెప్పాను, ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వస్తాయి, ఇంకా వెళ్తాను. కోపతాపాలు, ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు ఎవరికి పుడతాయి? శరీర భావానికి పుడతాయి. నన్ను గౌరవించలేదు, ఎమ్మటే పిలవలేదని. వారం రోజులు ఆయన ఎందుకు నుంచోబెట్టారంటే అసలు ఈయనకి ఏం భావాలు పుడతాయో చూద్దామని. ఆయనకి ఏ భావం పుట్టలా. మొట్టమొదట ఆయన వచ్చిన మొదటి నిమిషం అక్కడ భటుడికి, అయ్యా నేను పలానా చోట నుంచి వచ్చాను, వ్యాస మహర్షి కొడుకుని, వ్యాస భగవానుడు నన్ను ఇక్కడికి వెళ్ళమన్నారు, జనక మహారాజుని కలవమన్నారు, ఉద్దేశం ఇది, నాకు ఈ డౌట్ ఉంది, నేను ఆత్మజ్ఞానాన్ని పొందానా లేదా అని. ఆ డౌట్, నా సందేహం జనక మహారాజు తీరుస్తాడు, వెళ్ళమన్నారు కాబట్టి వచ్చాను అంతే. ఇంకో భావం లేదు ఆయనకి. అభావ స్థితికి వెళ్ళిపోయారు. మనకేమవుద్ది? నేను చెప్పాను, ఈ భటుడు వెళ్ళాడు చెప్పాడు, ఇంకో 10 నిమిషాల్లో పిలుస్తారు అనుకుంటాం. అక్కడి నుంచి పిలవలేదని కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? శరీర భావంలో ఉన్నప్పుడు మనకి శరీర అలసట, శరీరం, నేననే ఈగో, అహంకారం ఇవన్నీ పనిచేస్తాయి. ఆయన అసలు ఆత్మభావం వచ్చేసిందిగా, అహంకారం పనిచేయట్లా. మిగిలిన వారం రోజులు ఆయన తినకుండా నుంచున్నాడు అనుకో, అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు ఆయనకి. అక్కడ అవి చెప్పరు కథల్లో మీకు, అంతే, అన్నీ ఉన్నాయని అర్థం. అక్కడ విషయం అర్థం చేసుకోవాలి.
కానీ లోపలికి పిలవాల, వారం రోజులు ఆయన నుంచోబెట్టారు అంతే. ఇప్పుడు పగలు రాత్రి వారం రోజులు ఎవరు నుంచోగలరు? శరీర భావన లేని వాళ్ళు. మరి నువ్వు సాధన చేసావు, అది లేకపోవటం అంటే ఏంటి? నేను శక్తిని అనే భావాన్ని రూఢీపరుచుకున్నాడు ఆయన. రూఢీపరుచుకోవటం అనేది కేవలం ధ్యానము, తపస్సు, లోపలికి వెళ్ళి తనలో తాను అనుకోవటమే. ఏముంది అందులో? వివాహం చేసుకుంటారండి, ఎంత సింపుల్ అంటే ఇది. జస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ వస్తువు లేదు, పదార్థం లేడు, మనిషి లేడు, భావము, భావ మార్పు అంతేను. అది కేవలం అర్థం చేసుకోవటమే. ఇప్పుడు వాళ్ళు వివాహం చేసుకున్నాం, ఎత్తుక్కొని ఒక భార్యనో భర్తనో తెచ్చుకున్నాం. ఇంతకు ముందాళ్ళు మనకు తెలుసా? తెలియదుగా అసలు. పెళ్లి చూపులని మొత్తం వెళ్ళి ఎత్తుక్కు తెచ్చుకున్నాం మనకు నచ్చిన వాళ్ళని. తెచ్చుకున్నాక ఏమైంది? పెళ్ళి అని ఒక తంతు పెట్టారు. ఆ తంతు పెట్టగానే భావ మార్పు చేశారు. ఆ తంతుతో నీ సొంతమే, కానీ వీళ్ళు నీకు అత్యంత ఆప్తులు, నీ సొంతం అనే భావన నువ్వు పెంచుకోవాలని చెప్పారు వాళ్ళు. ఆ పెంచుకోవడంతో పాటు వాళ్ళు చెప్పిన దాంతోపాటు నా భార్య అనే దాంతోపాటు ఒక చనువుని ఏర్పాటు చేశారు. మీ ఇద్దరు శారీరక సంబంధం కలిగి ఉండొచ్చు, అది ధర్మము, శారీరక కోరికలు తీర్చుకోండి చక్కగానే. అందుకని ఇప్పుడు ఎప్పుడైతే మొదట భార్యాభర్త అని ఒక పెళ్లి తంతు పెట్టి ఒక చనువు ఏర్పాటు చేసి హాయిగా దగ్గరికి చేర్చేటప్పటికి సంవత్సరాల నుంచి తెలియని వ్యక్తి కూడా సొంత వ్యక్తిలాగా అయిపోయింది ఆ నిమిషంతో. ఆ పెళ్లి తంతు తాళి కట్టగానే చూడండి, అదే మనసు మాయ కదా, ఏముంది అందులో? భావమే కదా. ఇంకా అక్కడి నుంచి చక్కగా శారీరక సంబంధం ఏర్పాటు చేసుకుని సుఖపడండి అన్నారు. ఆ చనువు మీద శారీరక సంబంధానికి వెళ్ళిపోయాం. పెళ్లి తంతు చనువు మీద శారీరక సంబంధాలు ఏర్పరచుకొని రోజు కోరికలు తీర్చుకునేది. నా భార్య నా భర్త అని ఎంత దూరం వచ్చింది? నా భార్య కోసం అవసరం అయితే నా ప్రాణం ఇస్తాను, నా భర్త కోసం అవసరం అయితే నా ప్రాణం ఇస్తాను. వచ్చేలా భావమే కదా. అలాగే పిల్లల్ని కన్నాం, నా పిల్లలు అనేది భావమేగా. ఈ భావాలు సహజంగా పెరుగుతున్నాయి. సృష్టి చేసిన ఏర్పాటులో శరీరపరంగా సహజంగా పెరుగుతున్న భావాలు ఇవి. ఎక్కడిప్పుడు మనం దీనికి ఇది భావాలు ఇలా కొనసాగించుకుంటూ కొంత సమయం మిగిల్చుకొని మనం పెంచుకోవలసిన భావాలు ఏంటి? ఇప్పుడు మళ్ళీ మనం పెంచుకోవాల్సిన భావాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటయ్యి అంటే, నేను శక్తిని, శరీర భావాన్ని పక్కన పెట్టేసి కూర్చొని కాసేపు ధ్యానం అన్నా తపస్సు అన్నా దాని పేరే, సాధన అన్నా దాని పేరే. ఏంటి? నేను శక్తిని అనే భావాన్ని మనం పెంచుకోవాలి. దానికోసమే సుఖమహర్షి అక్కడ వారం రోజులు నుంచోబెట్టాడు. శరీర భావం ఉంటే నుంచోడుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు, లేదా మళ్ళీ కబుర్లు చేసేవాడు, తొందరగా పిలవమని చెప్పేవాడు, నేను ఉండలేకపోతున్నాను అనేవాడు, నాకు ఇసుక వస్తుంది, చికాకు వస్తుంది అనేవాడు. ఆయన ఏమనలేదు అసలు. ఆయన మొదటి నిమిషం మొదటిసారి వచ్చినప్పుడు ఆ భటుడికి చెప్పినప్పుడు ఎలా ఉన్నాడో వారం రోజుల తర్వాత అలాగే ఉన్నాడు ఆయన. కానీ ఆయన గంట గంటకి కనుక్కుంటానే ఉన్నారు జనక మహారాజు. అక్కడి నుంచి ఆయనకి అన్ని ఏర్పాట్లు చేయిస్తానే ఉన్నారు, ఎలా ఉన్నాడని కనుక్కుంటానే ఉన్నారు. అబ్బాయి ఆయన అసలు మళ్ళీ అడగట్లేదు, ఆయన అలాగే నుంచున్నారు, అలాగే ఉన్నారు. మొదట వచ్చినప్పుడు ఎలా ఉన్నారో వారం రోజులు అలాగే ఉన్నారు. అప్పుడు జనక మహారాజుకి అర్థమైంది, ఈయన దేహభావన పోగొట్టుకున్నాడు కాబట్టే ఉండగలిగాడు అని. ఇక్కడ మీకు నాకు ఆత్మజ్ఞానం వచ్చిందా లేదనడానికి నిదర్శనం ఏంటి అంటే దేహభావం తగ్గిందా అని. అది తెలుస్తుంది, అంతేకాని ఆత్మజ్ఞానం వచ్చినట్టు తెలియదు. ఎందుకని అది వచ్చేది కాదు, పోయేది కాదు, అది ఉన్నదే. మరి తెలిసేది ఏంటి అంటే దేహభావంలో ఇంతకు ముందున్న కోరికలు, ఆశలు, అత్యాశలు, దురాశలు, ఈ భావాలు తగ్గిపోతుంటాయి. అసలు నిద్రలో లాగా ఒక్కోసారి దేహభావం ఎగిరిపోద్ది. అంటే ఒక్కోసారి అంటే పని లేకపోతే, అవసరం లేకపోతే. ఇప్పుడు తినేసాను, ఆకలికి కాలకృత్యాలు తీర్చేసుకున్నాను, ఇప్పుడు ఏ పని లేదు సుఖమహర్షికి, చక్కగా కళ్ళు మూసుకు కూర్చున్నారు, ఎగిరిపోద్ది భావం. అప్పుడు మళ్ళీ ఆకలి వచ్చింది, ఆకలి అనే భావం లోపల పుడుతుంది, నేను తెచ్చుకునేది. అది పుట్టినప్పుడు మెలకు వస్తుంది, దేహభావం వస్తుంది. ఇప్పుడు ఆయనకి మెలకు లాంటిది. అది వచ్చినాక ఆహారం కోసం ట్రై చేసుకుంటారు అంతే. ఆహారం తిన్నారు కాబట్టి మలమూత్ర విసర్జనకి వెళ్ళాలని అనిపిస్తుంది. అనిపించినప్పుడు వెళ్ళి మలమూత్ర విసర్జన చేసుకొని మళ్ళీ శుభ్రంగా స్నానపానాదులు చేసుకొని వచ్చి మళ్ళీ కళ్ళు మూసి కూర్చుంటారు. ఆ కళ్ళు మూసి కూర్చోవటం అనేది ఏకాత్మ భావంలోనికి వెళ్ళటానికి చేస్తున్నటువంటి ధ్యానమో తపస్సు పేర్లు పెట్టిన సాధనే తప్ప కళ్ళు మూసి కూర్చోవచ్చు, పడుకోవచ్చు, కళ్ళు తెరిచి ఉండొచ్చు, దాని మీద పట్టొచ్చిన వాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు. భావ మార్పు జరుగుద్ది. దాన్ని మనం పెంచుకుంటున్నామా? పెంచుకుంటే కదా తెలిసినట్టు ఉండేది. మనం తెలిసినట్టు పొందినట్టు అది ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం భౌతికంలో అన్నీ తెలుసుకుంటాం, పొందుతాం, అనుభవిస్తాం. మనకు అనుభవంగా కావాలనుకుంటున్నాం, అనుభవంగా ఉండదు. అసలు
అనుభవాలన్నీ లేని స్థితిని అనుభవించినప్పుడు అర్థమవుద్ది నాకు ఆత్మజ్ఞానం అర్థమైంది అని. అది ఆత్మజ్ఞాన స్థితి నాకు తెలియటం అంటే ఏంటి అంటే ఏమీ తెలియకపోవటం. ఏమీ తెలియని ఒక ప్రశాంత స్థితిలో, నిశ్చల స్థితిలో, నిర్మల స్థితిలో, నిద్రాస్థితి లాంటి స్థితిలో అలా ఉండిపోయి తప్పనప్పుడు మెలకు వచ్చి చూశాననుకో, దేహస్థితి వచ్చిందనుకో, అప్పుడు వరకు నేను ఆత్మస్థితిలో ఉన్నానని అర్థం. అందుకని శరీరం ఉండాలి. శరీరం లేకపోతే నేను ఆత్మజ్ఞానాన్ని అని కూడా నాకు తెలియదు, నేను ఆత్మశక్తిని అని కూడా నాకు తెలియదు. ఆత్మశక్తి అనుభవానికి శరీరం అవసరమైంది. ఎందుకని ఆత్మశక్తి అనుభవానికి వెళ్ళినప్పుడు అనుభవాలన్నీ పోతాయి, గుర్తులన్నీ పోతాయి, మెమరీస్ అంతా పోతాయి, ఏం ఉండదు, నేనన్న భావం కూడా ఉండదు. శరీరంలోకి వచ్చేటట్టుకు నేననే భావం వస్తుంది. ఓహో, అంటే ఇప్పుడు వరకు నేను ఆత్మశక్తి ఎరుకలో ఉన్నాను, నిశ్చల నిర్మల స్థితిలో ఆకాశం వల్లే ఉన్నాను, ఇప్పుడు శరీర ఎరుకలోకి వచ్చాను కాబట్టి నాకు ఆత్మశక్తి ఎరుక వచ్చింది, ఆత్మజ్ఞానం అర్థమైంది, నేను ఆత్మశక్తిని పొందాను, నేను ఏకాత్మ భావనలోకి వెళ్ళగలుగుతున్నాను అని ఎప్పుడు తెలుస్తుంది? శరీర భావంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. తెలిసేది శరీర భావంలో, ఆత్మశక్తి భావంలో ఏం తెలియదు. అది తెలియని స్థితి. నిద్రలో ఏం తెలుస్తుంది? నిద్రలో ఏమీ తెలియదు. మెలకు వస్తే అన్నీ తెలుస్తూ ఉంటాయి, సేమ్ అంతే, నిద్ర మెలకులాగానే. కాబట్టి మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. అందుకే ఆలోచనలు చేయకండి, ధ్యానంలో ప్రశాంతంగా కూర్చోండి, ఏ ఆలోచన చేయకండి. ఒకవేళ ఆలోచనలు వచ్చినాయి పట్టించుకోకండి. కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి ఆలోచనలు అయ్యే పట్టించుకోని స్థితిలో సమసిపోతాయి, నిద్రాస్థితిలాగా అదే అయిపోద్ది. అంతే తప్ప తెలిసినట్టు ఉండదు. ఆ తెలిసినట్టు ఉండకపోవటం వల్లనే సుఖమహర్షికి అనుమానం వచ్చిందంటున్నా. తండ్రి నీకు వచ్చిందని చెప్పినా కూడా ఆయనకి ఎందుకు అనుమానం వచ్చిందంటే అక్కడ ఏం పొందినట్టు లేదు, తెలిసినట్టు లేదు, ఏదో అనుభవించినట్టు లేదు, ఏదో దక్కినట్టు లేదు, అందుకని అనిపిస్తుంది ఆయనకి. అప్పుడు జనక మహారాజు వారం రోజులు నుంచోబెట్టి, వారం రోజులు నుంచున్నా ఆయన కించిత్తు భావ మార్పుకు కూడా లోనవ్వలేదు, బాధకు లోనవ్వలేదు. అప్పుడు జనక మహారాజుకి అర్థమైంది, మామూలు వాళ్ళు ఎలా ఉండలేరు, ఆయన ఆత్మజ్ఞాని, ఆ స్థితిని పొందారు. ఓకే, లోపలికి రమ్మనండి అన్నాడు. లోపలికి మేళతాళాలతో తీసుకెళ్లి పెద్ద రాజవైభవాలతో హంసతూలిక తల్పాల మీద పెట్టి పడుకోమని ఆయనకి ఏర్పాట్లు చేసి, మంచి మంచి అందగత్తెలైనటువంటి స్త్రీలను ఆయనకి సేవకురాళ్ళుగా పంపి ఆయన చుట్టూ తిప్పుతూ ఆయన మంచి అవనంలో ఉన్నాడు. ఆయన విందు భోజనాలు, రాజభోజనాలు, వైభవాలన్నీ పంపారు ఆయనకి. అలా కొన్నాళ్ళు మళ్ళీ అక్కడ ఉంచారు. అప్పుడు కూడా పిల్లల జనక మహారాజు మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు ఉంచారు, 15 రోజులు, నెల రోజులు, అలా వైభవాల్లో సుఖభోగాల్లో తేలిపోమని అందగత్తెలైన యవ్వన స్త్రీలను పంపుతూ సర్వసుఖాలు అంటే కంటికేంటి, చెవికేంటి, ముక్కుకేంటి, చర్మానికేంటి అన్నీ పక్కనే పేర్చిపెట్టి ఆయనకు అందుబాటులో పెట్టి, శరీర భావంతో ఉన్నోడైతే దేనొక దానికి పడిపోతాడు అని అన్నీ ఇచ్చారు. ఆయన ఏం లేదు పాపం, ఒక పండు పాలం తిని నేల మీద పడుకుంటున్నాడు. మామూలుగా ఇంటికాడ ఎలా ఉంటాడో అలాగే ఉంటున్నాడు ఆయన. అలా కొన్ని రోజులు చూస్తూ రోజు కనుక్కుంటున్నారు జనక మహారాజు ఏం చేశాడు. అంతమంది స్త్రీలు వస్తున్నా వెళ్తున్నా ఏం చేస్తున్నా ఆయన అసలు ఆ స్త్రీలంక అంటే చూస్తున్నాడు, అందరూ తెలుసు, చెల్లించట్లేదు. అంటే ఆయనకి ఏ కామ కోరిక స్త్రీలను చూసి కలగట్లేదు. అలాగే పదార్థాలు ఎన్ని రకాలు పెట్టినా ఆయనకి ఎన్ని తినాలని అనిపించట్లేదు. తనకు కావాల్సిన పండు పొలం మీద తింటున్నాడు. పెద్ద పెద్ద సుఖపడే భోగ వస్తువులు బోల్డ్ ఉన్నాయి అక్కడ, హంసతూలిక తలపాలు, అవేమి వినియోగించుకోవాలనుకోవట్లేదు. ఇంటికాడ ఏదో వాళ్ళ నాన్న కూడా ఋషి అయిన వ్యాస మహర్షి, ఏముంటుంది ఇంట్లో చాపేసుకు పడుకుంటారు, చిన్న కుటీరం. అలాగే ఇక్కడ కూడా అది పెద్ద మందిరం అయినా, మహా ప్యాలెస్ అయినా ఆయన నేల మీద పడుకుంటున్నాడు. ఆయన దిండుగా తాను చైనే పెట్టుకుంటున్నాడు తల కింద. ఇవన్నీ తెలుసుకున్న జనక మహారాజుకు మళ్ళీ అనుకున్నాడు, ఈయన నిజంగా ఆత్మజ్ఞాన స్థితిని పొందినవాడే, లేకపోతే ఇన్ని సుఖభోగాలు చుట్టూ పెడితే వద్దని అలా ఉండలేడు కదా అని. కొన్ని రోజులు గడిచి ఆయనకి స్థిర నిర్ణయం వచ్చినాక అప్పుడు ఆయన్ని సభలోకి తీసుకురమ్మన్నారు, తన దగ్గరికి తీసుకురమ్మన్నారు. జనక మహారాజు అసలు అంతకాలం తర్వాత సుఖమహర్షిని చూశాడు, అప్పటి వరకు చూడలా. ఎందుకు చూడలేదు అంటే శరీర భావంతో ఉన్నవాడు ఎలా ఉంటాడో, ఆత్మజ్ఞాన ఎరుక కలిగిన వాడు ఎలా ఉంటాడో జనక మహారాజుకు తెలుసు. అందుకని శరీర భావాన్ని పెంపొందించే పనులన్నీ చేశారు ఆయన చుట్టూ, సుఖమహర్షి చుట్టూ. ఆయన ఆ భావాలు పెంచుకోవాలా, శరీర భావంలో సంబంధించిన కోరికలను తీర్చుకోవట్లే ఆయన, అంటే ఆయనకు పుట్టట్లా. అప్పుడు అర్థమైంది జనక మహారాజుకు, ఓహో ఈయన అనంతాత్మ ఎరుకను పొందినవాడే, నిశ్చల నిర్మల స్థితిని పొందాడు, ఆత్మ ఎరుక కలిగింది, ఆత్మజ్ఞానం కలిగింది, ఈయనకి తెలిసింది.
కానీ ఆయన అమాయకత్వం చేత ఇంకా ఏదో పొందాల్సింది ఉందని అనుకుంటున్నాడు అంతే. అందుకని వ్యాస మహర్షి నా దగ్గరికి పంపారు. కానీ ఆల్రెడీ పొందేశాడు. ఆత్మశక్తి అనేది ఇంత తేలిగ్గా ఉంటుందని, ఎంత నిశ్చలంగా ఉంటుందని తెలియదు. అదేదో మహిమలు, అద్భుతాలు, మాయలు, శక్తులు ఏదో వచ్చేస్తాయి అని అనుకుంటా ఉంటారు ప్రజలు. అలాగే ఈయన కూడా అనుకుంటా ఉండుంటాడు. కానీ అది ఒక సహజ నిద్రాస్థితి లాంటి స్థితి మెలకువలో వస్తుంది అంతే. అంతకు మించి అక్కడ ఏ అద్భుతాలు ఉండవు. అదే ఆకాశ స్థితి. ఆకాశం శూన్యంలా కనపడుతుంది, అలాగే ఉంటుంది అక్కడ. కానీ అది శక్తి స్థితి అని జనక మహారాజు గ్రహించి, అయ్యా ఆయన్ని నా దగ్గరికి సాదరంగా తీసుకురండి అని ఆయన ఎదురెళ్ళి ఆయన తీసుకొచ్చి ఆయన్ని అద్భుతంగా తన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ సుఖమహర్షి పాదాలు ఈయన కడిగి ఆయన గౌరవించారు జనక మహారాజు. నాయన నువ్వు సామాన్యుడు కాదు, ఆత్మజ్ఞాన ఎరుకను పొందిన వాడివి. ఈయన ఇంకా అడగల నేను పొందానా లేదా ఇవేమి, ఆయనే చెప్పేశాడు. నువ్వు ఇప్పుడున్న స్థితులను బట్టి అన్ని పొందావు నాయన, ఇంతే, ఇలాగే ఉంటుంది, ఇంతకంటే ఇంకేమీ లేదు. ఇదే ఆత్మానుభూతి. అందులోంచి దేహభావంలోకి వచ్చి పనులు చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ ఆత్మభావంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆత్మభావము దేహభావము రెండు మనకి ఎరుకలో ఉంటాయి. కాబట్టి దేహాన్ని పరిమితంగా వినియోగిస్తాం అంతే. దేహం లేకపోతే ఆత్మభావం తెలిసే అవకాశం కూడా లేదు. ఈ విషయం ముందు మనం అందరం తెలుసుకోవాలి. ఆత్మ ఎరుక నాకు కలిగింది అని మనకు చెప్పేదే దేహం. దేహభావన కోల్పోయినంతసేపు మనం జీవన్ముక్త స్థితిలో ఉన్నట్టు, ఆత్మభావనలో ఉన్నట్టు. ఇప్పుడు నిద్రలో ఏం జరుగుతుంది? శరీర భావన కోల్పోతున్నాం, దేహభావన కోల్పోతున్నాం. అయితే అది సృష్టిలో జరుగుతుంది సహజంగా. నిద్ర మళ్ళీ మెలకువలో నేను శరీరమైన పరుగులు ఎత్తి ఏడుపులు, దుఃఖాలు, డబ్బులు, కోరికలతో పోతున్నాం. ఇక్కడ జీవన్ముక్త స్థితి అన్నప్పుడు ఏమైందంటే నిద్రాస్థితి లాంటి స్థితిని నేనే ప్రయత్నించి మెలకువలో తెచ్చుకుంటున్నా. అందుకని మీరు సాధన చేయకుండా, ఏంటి సాధన? శరీర భావాలు వదిలేయటం, దేహభావాలు వదిలేయటం, ప్రపంచ భావాలు వదిలేయటం, అసలు ఆలోచన భావాలు వదిలేయటం, అన్ని వదిలేయటం అనే సాధన చేయకుండా, వదిలివేయటము అనే సాధన చేయకుండా మీకు రాదు రాదు రాదు. ఆ వదిలివేయటం ఏంటి? ఏం వదిలేస్తావు? ఎక్కడ వదిలేస్తావు? మనసులో కదా వదిలేయాలి. ధ్యానం కూర్చో, మెదలకుండా కళ్ళు మూసుకు కూర్చో. వదిలేసి పారిపోవటం కాదు. పారిపోవటం అంటే భయం. ఓ పావును చూసి పారిపోయింది ఎందుకు? భయం. అది కరిస్తే చచ్చిపోతాం. ఓ పులిని చూసి పారిపోయేది ఎందుకు? భయం. అది కరిస్తే చచ్చిపోతాం. అలాగే మనుషులను చూసి పారిపోవటం ఎందుకు? స్త్రీలను చూసి పురుషులు పారిపోవటం ఎందుకు? పురుషులను చూసి స్త్రీలు పారిపోవటం ఎందుకు? కుటుంబం వదిలిపెట్టి పారిపోవటం ఎందుకు? ఇదేం పిచ్చ? పారిపోతే నీకు రానట్టు కదా. నువ్వు భయం. అది భయం జీవన్ముక్త స్థితి కాదు. భయం ఎప్పుడు జీవన్ముక్త స్థితి కాదు. అందులోనే కూర్చొని, అక్కడే కూర్చొని, అందులోనే ఉండి భయరాహిత్య స్థితిని, అంటే అసలు దాన్ని ఎరుకలేని స్థితిలో కూర్చో అక్కడంతే. ఆ ఎరుకను వదిలేయి, ప్రపంచకి ఎరుకను వదిలేయి, దేహ ఎరుకను వదిలేయి. అది కూడా ఎక్కువ అక్కడ కాసేపు పావు గంట ప్రాక్టీస్ చేయాలి. రోజు ప్రాక్టీస్ చేయండి. అది మీరు ప్రాక్టీస్ చేసుకుంటేనే వచ్చేది. ఆ ప్రాక్టీస్లో వచ్చి 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 చేసినాక ఆటోమేటిక్గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? మీకు ఆసక్తులు అవే తగ్గిపోతాయి. డబ్బు పిచ్చి తగ్గిపోద్ది, కోరికలు పిచ్చి తగ్గిపోద్ది. కోరికలు అనుభవించరా? ధర్మబద్ధంగా అన్నీ అనుభవిస్తారు. ధర్మబద్ధమైన అన్ని కోరికలు అనుభవిస్తారు. మరి ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు అందరూ కూడా అనుభవించకపోతే అసలు మానవ జాతి ముందుకే వచ్చేది కాదుగా. స్త్రీ పురుషులు వివాహాలు చేసుకొని ఆ ఋషి సంతతి పిల్లలను కని ఆ జ్ఞానాన్ని మనకు ముందుగా అందిస్తూ వాళ్ళ పిల్లలకు నేర్పి, ఇప్పుడు వ్యాసమహర్షి సుఖమహర్షి నేర్పారు. సుఖమహర్షి ఎంతోమందికి బోధలు చేశారు. అలా ఎంతోమంది ఋషులు, మునులు వాళ్ళ పిల్లల ద్వారా దీన్ని ముందుకు అందించారు. లేకపోతే అసలు మానవ జాతి ముందుకెళ్ళేది కాదు. అంటే ఏంటి? ఇది ఇలాగే కొనసాగుతూ వెళ్తుంది. దేహభావనలోకి వచ్చినప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది ఏమని, నేను ఆత్మభావనలోంచి దేహభావనకు వచ్చాను అని. ఆత్మభావనలోకి వెళ్ళినప్పుడు నీకేం అర్థమవుదో. నేను దేహభావనలోంచి ఆత్మభావనలోకి వెళ్ళానని నీకు తెలీదు. మీకు ఎప్పుడైనా చూడండి, నేను నిద్రలోకి వెళ్ళానని మీకు తెలుసా? మెలకువ నుంచి నిద్రలోకి వెళ్ళాను అని ఎవరికైనా తెలుస్తుందని ఎప్పుడు నిద్రపోయారు చెప్పగలరా? తెలియదండి. మాట్లాడుతూ నిద్రపోయాను, ఎప్పుడు నిద్రపోయాను తెలియలేదంటాం. ఎందుకని? మెలకువ అనేది శరీరపరమైనటువంటి ధ్యాస. నిద్రలోకి వెళ్ళటం అనేది శరీరాన్ని వదలటం, శరీరపరమైన ధ్యాసను వదలటం. ధ్యాసను వదులుతాం, శరీరం వదలం. అది అక్కడే ఉంది, ఊపిరి పీల్చుకుంటానే ఉంది, బతికే ఉన్నాం మనం. కానీ శరీర ధ్యాస వదలించబడింది. శరీర ధ్యాస అంటే ఏంటి? మనసు, నేను అనే మనసు.
అది లీనమైపోయింది ప్రాణశక్తిలో. ఆ ధ్యాస లేదు. అక్కడ ఏదో పదాలు వాడతాం, లీనమైంది, అదైంది, ఇదైంది అని ఏం ఊహించుకోబాక, ధ్యాస లేదంతే. శరీర ధ్యాస లేనప్పుడు నేనున్నానని కూడా నీకు తెలియదు. అప్పుడు నువ్వు ఆత్మస్థితిలోనే ఉన్నావు. అదే ఆత్మజ్ఞాన స్థితి. దాన్ని మనకు తెలియక నిద్ర అంటున్నాం. ఎందుకు నిద్ర అంటున్నాం, ఎందుకు తెలియక నిద్ర అంటున్నాం అంటే మనం స్వయంగా అది సాధించుకున్నది కాదు కనుక. స్వయంగా సాధించుకుంటే తెలిసి జరిగేది. అది సహజంగా మనకి శరీరంలో పెట్టబడింది, సృష్టిలో కూర్పది. ఇప్పుడు దాన్ని నువ్వు తెలిసి కొద్ది కొద్దిగా ధ్యానంలోకి వెళ్ళి చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ధ్యాసను వదిలే ప్రయత్నం. ధ్యానం అంటే ఇంకేం లేదు. ఏ ధ్యాస? అన్ని ధ్యాసలు. అసలు ఏ ధ్యాస వద్దు, అసలు ఏ ధ్యాస వద్దు, ఏ భావం వద్దు, అభావ స్థితి. ఏ ఆలోచన వద్దు, ఆలోచన రహిత స్థితి. ఆ స్థితికి వెళ్ళటానికి మనం ప్రయత్నించాలి. అప్పుడు మెలకువలు ప్రయత్నించి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నిద్రలో ఏమైంది, నేను నిద్రపోయాను అన్నాం, నిద్రపోయావు. తర్వాత ఏం చెప్పి మెలకువలోకి వచ్చానని నీకు ఎట తెలిసింది? నేను శరీరం అన్నాక తెలిసింది. శరీర భావన కలగగానే నేను మేల్కొన్నాను అంటున్నాం. నిద్రపోయానని ఎప్పుడు చెప్పావు? మళ్ళీ శరీర భావన కలిగితేనే చెప్పావు. నిద్రలో నిద్రపోయానని చెప్పావా? జాగ్రత్తగా ఆలోచించండి. నిద్రలో ఎవరైనా నేను నిద్రపోతున్నాను, నిద్రపోయాను, లేపకండి, డిస్టర్బ్ చేయకండి అని చెబుతారా? నిద్రపోతున్నాడు. పోనీ నువ్వు శరీర భావం మెలకువలోంచి నిద్రలోకి ఎప్పుడు వెళ్ళావు చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకంటే శరీర భావం దాటగానే ఎరుకుపోయింది. ఎరుక కావాలంటే శరీరంతో కలిసి ఉండాలి. అందుకని శరీరం ఇవ్వబడింది. నేను అనంతాత్మశక్తినన్న ఎరుక నీకు తెలియాలి అంటే శరీరమే ఉండాలి. శరీరం లేకపోతే నీకు ఆత్మశక్తి ఎరుక కూడా తెలియదు. అందుకని నీకు ఆత్మజ్ఞాన సాధనకి శరీరమే ఉపాధి. ఆ ఉపాధి లేకుండా తెలియదు. నిద్రలో నేను నిద్రపోయానని చెప్పలేం. మనం నిద్ర ఎప్పుడు పోయామో చెప్పలేం. అంటే శరీర స్థితి నుంచి నిద్రాస్థితిలోకి ఎప్పుడు వెళ్ళామో చెప్పలేం. నిద్రపోతున్నంతసేపు నేను నిద్రపోతూ ఉన్నాను అని చెప్పలేం, మనకు తెలియదు అసలు. కానీ నిద్రపోయానని చెబుతాం ఎప్పుడు మెలకు వచ్చినాక. బాగా నిద్రపోయాను, గాఢ పట్టింది, చక్కగా నిద్రపోయాను, రాత్రి ఎన్నింటికి పడుకున్నాను, ఏమోనండి అలా పడుకున్నాను, ఏదో అట్ట నిద్రలోకి వెళ్ళిపోయాను, ఎప్పుడు వెళ్ళానో కూడా తెలియదు అంటాం. అంటే ఏంటి? శరీర స్థితిని వదిలితే తెలియదు అన్న స్థితి ఉంది, ఏమీ లేని స్థితి ఉంది. తెలియదు అన్న స్థితి ఎందుకు ఉంది? అక్కడ తెలుసుకోవడానికి ఏమి లేదు. మెలకువలోకి శరీరానికి వస్తే శరీరంలో అన్నీ తెలుసుకునే ఉన్నాయి, పంచేంద్రియాలు ఉన్నాయి, చుట్టూ ప్రపంచం సృష్టి ఉంది, మొత్తం తెలుసుకునే ఉన్నాయి. కాబట్టి తెలుసుకునేది తెలియబడేది ఎప్పుడు శరీర స్థితిలోనే ఉంటుంది. ఆత్మజ్ఞానము ఎప్పుడు తెలియబడేది కాదు. కానీ నాకు ఆత్మజ్ఞానం వచ్చింది, నేను అనంతాత్మ ఎరుకను పొందానని ఎప్పుడు తెలుస్తుంది అంటే నిద్రాస్థితి లాంటి స్థితి కాకుండా మెలకువ స్థితిలో నేను ధ్యానంలో ధ్యాసలన్నీ వదిలి నిశ్చల నిర్మలంగా కూర్చోగలిగి తర్వాత మళ్ళీ మెలకు వచ్చి నేను శరీర స్థితిలోకి వచ్చినప్పుడు నేను అనంతాత్మశక్తి స్థితిలో ఇప్పుడు దాకా ఉన్నాను, ఇప్పుడే మెలకు వచ్చింది, శరీర స్థితి వచ్చింది అని తెలుస్తుంది. ఆత్మస్థితిలో తెలియదు. అది విషయం అక్కడ. దానిని మనలాంటి వాళ్ళం ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నామో, సుఖమహర్షి అంత కన్ఫ్యూజ్ అయినప్పుడు ఆయన తండ్రి గారిని ఆయన కన్ఫ్యూజన్ ఏం లేదు, నువ్వు పొందేశావు అని చెప్పారు. కానీ ఆయన నాకు కన్ఫ్యూజన్గానే ఉంది నాన్నగారు, మీరు ఎంత చెప్పినా నేను పొందానని నాకు అనిపించటం లేదు అన్నారు ఆయన. సరే, అలా అయితే పొందిన మహాత్ముడు జనక మహారాజు ఉన్నాడు. ఆ స్థితిని పొంది కూడా ఆయన రాజుగా చక్రవర్తిగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నేను పొందానా లేదా అని వారిని అడుగు, వారు చెప్తారు నీకన్నా. వెళ్తే ఆయన బయట వారం నుంచో పెట్టారు, లోపలేమో మంచి సుందరీమణుల్ని పంపి రకరకాల ఆహార పదార్థాలు పంపి అన్ని చేసి ఇన్ని చేసి అనేక రోజులు సుఖభోగాల్లో ఆయన్ని ఓలలాడిద్దామని ప్రయత్నించారు. కానీ ఆయన ఓలలాడలేదు. ఆయన అవసరానికి ఓ పండో ఫలమో తిని ఇంటికాడ ఎలా ఉంటారో అలాగే తిని నేల మీద చక్కగా తల మీద తలకని చేయబెట్టుకుని హాయిగా నిద్రపోయారు. అవన్నీ కనుక్కున్నాక ఆయనకు అర్థమైంది, ఓహో ఒక యోగి, యోగత్వం అంటే ఆ ఆత్మ జ్ఞానాన్ని పొందినటువంటి ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు, ఈయన అలాగే ఉంటున్నాడు. ఎందుకని? జనక మహారాజు కూడా ఆత్మజ్ఞాని కనుక ఆయనకు ఆ లక్షణాలు ఆ స్థితులు తెలుసు కనుక ఆయన నిర్ధారించి చెప్పారు నువ్వు పొందావని. అలా ఉన్నప్పుడు తెలుసు. అలాగే మీకు కూడా కోరికలు తగ్గుతున్నప్పుడు, కోపాలు తగ్గుతున్నప్పుడు, ఈర్ష్యలు అసూయలు ద్వేషాలు తగ్గుతున్నప్పుడు, చెడు గుణాలు తగ్గుతున్నప్పుడు మీలో ఉన్న లక్షణాలన్నీ మీకు తెలుసు, నాలో ఉన్న లక్షణాలన్నీ నాకు తెలుసు కదా. అవి తగ్గుతున్నప్పుడు
మనకు ఆత్మజ్ఞాన ఎరుక పెరుగుతుంది అని అర్థం. హఠాత్తుగా అది వచ్చేసిందా పోయిందా కాదు, కొద్ది కొద్దిగా జరుగుద్ది. అది మొక్క ఎదిగినట్టుగా, మనిషి ఎదిగినట్టుగా. ఒక మనిషి అప్పుడు పుట్టిన బిడ్డ 100 సంవత్సరాల దాకా ఎదుగుతానే ఉంటాడు. ఎదుగుదలలో శారీరక మార్పులు వస్తూ ఉంటాయి, అంతే తప్ప ఒకేసారి పుట్టేసట్టు ఉండిపోరు. అలాగే ఒక మొక్క కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఉంటుంది. అలా మనలో ఆత్మజ్ఞాన ఎరుక అనేటువంటి ఎదుగుదల ఎదుగుతూ ఉంటుంది. దానికి చిహ్నం ఏంటి? అది ఎదుగుతుందా పెరుగుతుందా, నా జ్ఞానం పెరిగిందా, ఆత్మశక్తి ఎరుక నాకు ఎక్కువ వస్తుందా రావట్లేదా అన్నదానికి గుర్తులేంటి అంటే, భౌతిక విషయాల పట్ల నాకున్నవి ఎంత తగ్గుతున్నాయి, అది నాలో చెడులు ఎంత తగ్గుతున్నాయి, కోపతాపాలు ఎంత తగ్గుతున్నాయి, ధనం పట్ల ఆసక్తి ఎంత తగ్గుతుంది, కోరికల పట్ల ఆసక్తి ఎంత తగ్గుతుంది. మళ్ళీ తగ్గుతుంది అంటే ఇల్లు వదిలి పారిపోవటం కాదు, ధర్మ నిర్వహణ మాత్రం చేస్తానికి బుద్ధి చక్కగా పనిచేస్తుంది. ధర్మ నిర్వహణగా అన్ని అనుభవిద్దాం అనిపిస్తుంది. ఇక ఈర్ష్యులు, అసూయలు, కోపాలు, దాపాలు ఏ ఉండవు. ఇప్పుడు మీరు భోజనానికి వెళ్ళారు, సపోజ్ మీ భార్య కూరలో ఉప్పు వేయటం మర్చిపోయిందని, మామూలుగా అయితే ఎగిరి గంతులు వేస్తాం, శరీర భావం, అది రుచి లేదు కనుక. ఇప్పుడు మీకు తెలుసు ఉప్పు తక్కువైందని చెబుతారు, ఉప్పు తక్కువైంది, ఉప్పు వేయలేదు, మీరు ఉప్పు వేసుకు తినండి అని మీరు మామూలుగా తినేస్తారు. లేదు ఉప్పు తెప్పించుకొని కలుపుకు తింటారు, కానీ అది శరీర భావంలో ఘర్షణ ఉండదు, మీకు గుర్తింపు అంతా ఉంటుంది, ఘర్షణ ఉండదు. ఎందుకని? ఏకత్వ భావన కలిగినప్పుడు జ్ఞాన ఎదుగుదల శరీరాన్ని, శరీర వైభవాన్ని, అంటే శరీరం పట్ల మనకున్న ఆసక్తిని తగ్గిస్తుంది. శరీరమే నేను అనుకున్నప్పుడు ఆసక్తి ఎక్కువ ఉండడం వల్ల ఘర్షణలు పడుతూ ఉంటాం. ఆ ఘర్షణలు ఉండవు, ఆ దుఃఖాలు ఉండవు. ఇప్పుడు ఈ శరీరం నశించిపోద్దన్న భయం ఉండదు, బాధ ఉండదు, ఏమి ఉండదు. ఎందుకని అంటే శక్తిగా నేను నశించను అనేటువంటి నిశ్చల నిర్మల ప్రశాంత స్థితిలోకి వెళ్ళిపోయాం కనుక. అదే ఆత్మశక్తి ఎరుక కనుక. అంటే ఆత్మశక్తి ఎరుక నాకు తెలిసింది, నా ఎరుక నాకు తెలిసింది, నాకు ఆత్మజ్ఞానం అర్థమైంది, నేను ఆత్మజ్ఞానిని అయ్యాను అని ఏ స్త్రీకైనా పురుషుడికైనా ఎలా తెలుస్తుంది అంటే, నీ శరీరమే పరమైనటువంటి, దేహపరమైనటువంటి, ప్రాపంచికపరమైనటువంటి ఆసక్తులు కొద్ది కొద్దిగా తగ్గటమే. అంటే అది కూడా శరీర స్థితిలోనే తెలుస్తుంది, అంతే తప్ప ఆత్మస్థితిలో ఎప్పటికీ తెలియదు. అందుకని నీకు ఇప్పుడు కోపతాపాలు తగ్గినాయా లేదా? చాలా మంది గురువులు ఉంటారు, మహాత్ములు ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, బోళ్ళు ప్రవచనాలు చెబుతూ ఉంటారు, కోట్ల మంది శిష్యులు ఉంటారు, కానీ వాళ్ళ కోపం తగ్గదు, ఎగిరెగిరి గంతులేస్తుంటారు. వాళ్ళకి డబ్బు పట్ల ఆసక్తి తగ్గదు, పెద్ద పెద్ద కార్యాలు చేయాలని డబ్బులు వసూలు చేస్తుంటారు, డబ్బులు కూడబెడుతుంటారు, పెద్ద పెద్ద వేల ఎకరాల ఆశ్రమాలు కడుతూ ఉంటారు. ఇది తప్ప రైట కాదు, అసలు వాళ్ళకి ఆత్మానుభూతి కలగలేదు, అంతే సింపుల్. అది చేసే మంచి పనిలే. ఆత్మశక్తి ఎరుక, ఆత్మానుభూతి కలిగిన వాళ్ళకి అనంతత్వ ఏకత్వ భావన కలుగుతుంది. ఏదో గుర్తింపుగా చేయాలని వాళ్ళకి అనిపించదు. దేహభావంలోకి వచ్చినప్పుడు వాళ్ళకైనా ప్రేమానుభూతులు కలగవచ్చు, అది వేరే విషయం. ఎదురుగా ఏ శిష్యులు పాపం ఎవరో కూర్చొని సేవలు చేస్తా, అయ్యా నేనేం పొందలేకపోతున్నాను, నాకేమన్నా కొంచెం మంచి విషయాలు చెప్పండి, ఆత్మజ్ఞానం చెప్పండి అంటే 2 ముక్కలు చెప్పొచ్చు, అంతే తప్ప ప్రపంచంలో ఇరుక్కుపోవాలని వాళ్ళకి అనిపించదు. అది చెప్పేది. ఇప్పుడు మంచి పనులు బంగారపు సంఖ్యలు అని చెప్పారు, పుణ్యం బంగారపు సంఖ్యలు అన్నారు. నిజమైనటువంటి ఆత్మజ్ఞాని ప్రపంచాన్ని ఉద్ధరించడానికి తానేదో పుణ్యకార్యాలు చేయాలి, తానేదో అన్ని చేసేయాలి, వీళ్ళందరికీ మేలు చేసేయాలని ప్రపంచంలో, డబ్బుల్లో, కీర్తి ప్రతిష్టల్లో ఇరుక్కుపోవడం. అక్కడంతా ఘర్షణలే ఉంటాయి. మళ్ళీ అందరూ మామూలు మనుషుల్లో ఉంటారు, కోపతాపాలు వస్తాయి, అరుపులు అరుస్తారు, కరుస్తారు, వాళ్ళని తిడతారు, వీళ్ళని తిడతారు, మనుషుల చుట్టూ తిరుగుతారు, జనాన్ని పోగేస్తారు, అనేక రకరకాలు చేస్తారు. ఆ రకరకాల్లో వీళ్ళు ఇరుక్కుపోతారు, వాళ్ళు ఇరుక్కుపోతారు. వాళ్ళంతా ఆత్మజ్ఞానులు కాదు, కానీ బోర్డులు పెట్టుకోవచ్చు. ఎందుకని? అసలు ఆత్మజ్ఞానం అంటేనే ఇరుక్కుపోయిన దాంట్లోంచి బయటకు రావటం. అందుకని ఆత్మజ్ఞానుల బోధలు కూడా చిత్రంగా ఉంటాయి, తగుమాత్రంగా 2 మాటలు చెప్పి వాళ్ళు పోతారు. ఇప్పుడు మనం చదువుకునే పుస్తకాలన్నీ కూడా ఓ రమణ భగవానుడు లాంటి ఆత్మజ్ఞానులు చెప్పిన 4 మాటల్ని 400 పేజీలు, 4000 పేజీలు, 4 లక్షల పేజీల కింద వీళ్ళు వ్యాఖ్యానాలు రాశారు. అవి వ్యాఖ్యానాలు, ఆయన మాట్లాడిన 4 మాటలే. అలా ఏదో అది కూడా ఆత్మజ్ఞాన సంబంధిత విషయాలు చెప్పమంటే చెప్పారు, గోచిపెట్టుకు అక్కడ కూర్చున్నారు అంతే. అలా నిరంతరం ఒకే చోట కూర్చోగలరు అసలు. ఇప్పుడు సుమారుగా రమణ మహర్షి అదే అరుణాచలంలో, అదే ప్లేసులో, అదే రమణాశ్రమంలో, ఇప్పుడు రమణాశ్రమం తర్వాత పేరు పెట్టారు భక్తులు, ఆయన ఏ ప్లేసులో కూర్చుంటారో మరణ పర్యంతము అదే ప్లేసులో కూర్చున్నారండి. అంటే ఒక 60-70 ఏళ్ల పాటు ఒకే ప్లేసు, ఒకే దినచర్య, మార్పు లేదు.
అంటే ఆలోచించండి, శరీర భావం ఉన్నాడు ఉండగలరు అసలు ఎవరైనా? అలా అక్కడ ఎప్పుడన్నా ఎవరైనా శరీర భావంతో వచ్చి బోళ్ళు రోధించి అయ్యా మేము కూడా ఆత్మజ్ఞానాన్ని పొందుతాం మాకు ఆ దారి చెప్పండి అంటే ఆయన చెప్పిన 4 మాటల్ని, ఓ 40 మాటల్ని, ఓ 400 లైనుల్ని 4 లక్షల 4 కోట్ల లైన్లుగా తెలివిగల వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలు అలా ఉంటాయి. అందుకని మనం అక్కడ ఎరుకేదో ఏం గ్రహించాలి అంటే శరీర భావం తగ్గుతుంది అంటే మళ్ళీ శరీర భావం తగ్గడం అంటే భర్త భార్యను వదిలేయడం, భార్య భర్తను వదిలేయడం, ఈ పిచ్చెక్కించుకుంటారు. మీరు ఆధ్యాత్మికతను అలా తయారు చేశారు. శరీర భావం పెరగడం అంటే ఏంటో తెలుసా? జాగ్రత్తగానండి. ఇప్పుడు నాకు ఆకలి వేసింది, నేను అన్నం తినాలి. అది శరీరానికి వచ్చే ఆకలి కదా. జీవన్ముక్తుడికి కూడా ఆకలి వస్తుంది. ఎందుకు? ఇది శరీరంలో పుట్టే ఎవరికైనా పుడుతుంది. శరీరం ఉన్న అందరికీ ఆకలి పుట్టుద్ది. శరీరం ఉన్న అందరికీ మలమూత్ర విసర్జనలు వస్తాయి. ఎందుకంటే తిన్నాక రావాలిగా. శరీరం ఉన్న అందరికీ నిద్ర వస్తుంది. అందరికీ అలా కామనేది. అలాగే శరీరం ఉన్న అందరికీ కామభావం కూడా కలుగుద్ది, ఖచ్చితంగా కలుగుద్ది. ఇప్పుడు ఇందులో శరీర భావం ఏంటి, ధర్మం ఏంటి, ధర్మంగా ఏంటి ఒకసారి చూద్దాం. జీవన్ముక్తుడు ఉన్నాడు ఒక ఆయన, అంటే పెళ్లి చేసుకున్నాడు, అన్ని చేసుకున్నాడు, మామూలుగా బతుకుతూ ఆత్మజ్ఞాన సాధన చేసి జీవన్ముక్తుడు అయిపోయాడు. ఇప్పుడు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఆయనకు ఆకలి వేసింది, ఆయన తిన్నారు. ఆయన కామ కోరిక కలిగింది, భార్యతో తీర్చుకున్నారు. అంటే ధర్మంగా భార్య ఉండి భార్య ఇష్టపడి భార్యకు కూడా అంగీకారం అయితే తీర్చుకున్నారు. అలాగే ఆహారం ఉండి ఏది పెడితే తిన్నారు. ఆ ఆహారానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఏం చేయాలో ఇది చేసుకున్నారు. అంటే అన్నీ ధర్మంగా వెళ్తాయి. ఇప్పుడు భార్యకి ఇష్టం లేదు, ఆ సమయంలో భార్య సహకరించదు, అసలు ఆయనకి ఏం లేదు, కామభావన కలిగింది, భార్యని సంప్రదించారు, ఆయనకు సహకరించదు, కాముగా మళ్ళీ తన స్థితిలోకి తాను వెళ్ళిపోయారు. అంటే తన శరీరం మీద తనకు సంపూర్ణ అదుపు ఉంది, భావం వచ్చిందంటే. అలాగే ఆకలి భావన కలిగింది, ప్రయత్నించారు తిందామని, అక్కడ ఆకలికి ఏమి లేదు, మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చోగలరు. లేదా రుచికి తనకు నచ్చింది లేదు, ఏదుంటే తినేయగలరు. ఇది ధర్మత, జీవన్ముక్త స్థితి ఎలా ఉంటుంది అంటే అది బాధించదు, వేధించదు. కానీ ఇదే కామభావం మామూలుడికి కలిగింది, మామూలు మనిషికి కలిగింది. తన భార్య ఉంది, మామూలుడికి ఎలా ఉంటుంది తెలుసా? తన భార్య ఉన్నా కూడా పక్కింటి భార్య అందంగా కనపడుతుంది. ఎందుకంటే పక్కింటి వాడి భార్యను తను ఎప్పుడు అనుభవించలేదుగా, పక్కింటి భర్తను తను ఎప్పుడు అనుభవించలేదు. అందుకని పక్కింటి భర్త అందంగా ఉంటాడు, పక్కింటి భార్య అందంగా కనపడు. ఇది దేహ భావన. అది తప్ప రైటా విషయం కాదు అసలు. అక్కడ అది పెంచుకుంటూ వెళ్ళిపోద్ది. కోరిక అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మనం చొక్కా కొనుక్కున్నాం, లేదా చీర కొనుక్కున్నాం, ఎవరో స్త్రీలు పురుషులు బట్టలు కొనుక్కున్నారు. ఒక జత, 2 జతలు, 3 జతలతో ఆగుతున్నామా? కొత్త ఇంకా కావాలి, 10 కావాలి, 20 కావాలి, 40 కావాలని కొనుక్కుంటున్నాగా, ఎవరు స్తోమతను పెట్టాళ్ళు. అలాగే ఆ వస్తువుల దగ్గర ఆగని మనసు, బట్టల దగ్గర ఆగని మనసు, వాహనాల దగ్గర ఆగని మనసు, డబ్బు దగ్గర ఆగని మనసు, భార్యాభర్తల దగ్గర కూడా ఆగదు. అందుకని రూల్స్ పెట్టారు. శరీర భావన అంటే అది మీది మీకు తెలుస్తుంది. ఆగుతుంది అనుకోండి, మనం సాధించామని అర్థం, బయటకు తెలియదు కదా. అందుకని ఆత్మజ్ఞాన ఎరుకలో నేనేమైనా పొందానా, అసలు కొద్దిగానా ముందుకెళ్తున్నానా లేదా అంటే మీకు మీరే తెలుస్తారు తప్ప మీ గురించి ఎవరు చెప్పినా అది అబద్ధమే. ఎలా తెలుస్తారు అంటే కొద్దిగా నాకు పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం తగ్గుతుందా ఇంతకు ముందు మీద? అలాగే అన్యాయార్జిత ధనం నాకు వద్దని అనిపిస్తుందా? ధర్మంగానే సంపాదించుకుందామని అనిపిస్తుందా? నాలో చెడులు పోతున్నాయా, దుర్గుణాలు పోతున్నాయా, కోపతాపాలు పోతున్నాయా, ఈర్ష్యసూలు పోతున్నాయా? హఠాత్తుగా పోవు, కొద్దిగా తగ్గుతున్నాయా? అవి కొద్దిగా తగ్గుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మీకు ఆత్మజ్ఞానం కొద్దిగా అర్థమవుతుంది, మీరు ఆ వైపు వెళ్తున్నారని అర్థం. మీరు సంపూర్ణంగా ఆత్మజ్ఞానంలోకి వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటి అంటే మీకు సంపూర్ణంగా దేహభావన పోద్ది, నిద్రలో లాగా. అసలు నాకు ఈ శరీరం ఉందని మీకు గుర్తుండదు కాసేపు. మళ్ళీ శరీరంలో ఆకలి పుట్టినప్పుడు, మలమూత్ర విసర్జన పుట్టినప్పుడు శరీరం గుర్తు చేస్తుంది నేనున్నానని. మనకు కూడా ఇప్పుడు అదేక రోజు ఆకలి గుర్తు చేసేది, కోరికలు గుర్తు చేసేది, అనుభవించనేది, పరుగులు పెట్టించేది శరీరమేగా. అది గుర్తు వచ్చినప్పుడు శరీర భావంలోకి వస్తాను. శరీర భావంలోకి వచ్చి ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, లేదా నాకు కోరిక కలిగింది, లేదా నాకు ఆహారం తినాలనిపించింది, నేను ఈ పనిలోకి వచ్చాను అన్నప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది, అరే నేను కూర్చొని 4 గంటలైంది, 4 గంటలు నేను ఆత్మస్థితిలో ఉన్నాను అన్నమాట.
ఆకలికి శరీర భావంలోకి వచ్చాను ఓకే అని తినేసి మళ్ళీ మీ సాధనలో మీరు ఆత్మభావంలోకి వెళ్ళిపోతారు. సాధన కాదు, ఇంక వెళ్ళిపోవడం వచ్చేసింది. లేదు భార్య ఉంది, భర్త ఉంది, కోరిక కలిగింది, కోరిక భావం కదిపింది, ఆవిడ కోరిక తీర్చుకుంటారు. ధర్మమేక ధర్మ కోరిక కోసమే వివాహం ఏర్పాటు చేసింది. కోరిక తీర్చుకొని మళ్ళీ మీరు జీవన్ముక్త స్థితిలోకి మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు. కానీ ఆ స్థితిలోకి నేను వెళ్ళాను అని మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే శరీరంలోకి వచ్చినప్పుడే. అది ఆకలికి వస్తారా, కోరికకి వస్తారా, మలమూత్ర విసర్జనలకు వస్తారా, జీవన్ముక్తులైన అంతే, ఎవరైనా అంతే. ఇందులో వివాహాలు చేసుకున్న జీవన్ముక్తులు ఉన్నారు, వివాహాలు చేసుకొని జీవన్ముక్తులు ఉన్నారు. అంతే తప్ప వివాహాలు చేసుకోకుండా స్త్రీలుగా ఉండిపోవటం, పురుషులుగా ఉండిపోవటం గొప్పతనం అని అసలు అనుకోబాకండి. అది ఎవరన్నా చెప్పినా నమ్మబాకండి. ఎందుకో తెలుసా, ఒక బంధంలోనే ఇరుక్కోకుండా ఆ బంధమును ఇరుక్కొని ఆ మాధుర్యాన్ని రుచి చూసి ఆ మాధుర్యంలోంచి కూడా తప్పుకొని అనంత ఆత్మశక్తికి వెళ్ళగలిగితే కదా దేహాన్ని దాటి, దేహ భావాన్ని దాటి వెళ్ళగలగడం. కాబట్టి ఆ పంచేంద్రియాలన్నింటిలో ఇరుక్కోవాలి, ఇరుక్కొని అవి మొత్తం అనుభవించాలి. అందుకే శరీరం ఇవ్వబడింది. అనుభవిస్తూ సాధన చేసుకుంటూ ఈ దేహభావాన్ని దాటి ఆత్మభావంలోకి వెళ్ళగలగాలి. అందుకే దేవుళ్ళందరికీ భార్యలు ఉంటారు, మహాత్ములు ఋషులందరికీ భార్యలు భర్తలు ఉంటారు, అందరూ కాపురాలు చేస్తారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు. అలా మానవాళి ముందుకెళ్తుంది. అంటే విషయం అడిగారు కాబట్టి చెబుతున్నా. మామూలు మన స్థాయిలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం కొంచెం కష్టాలు ఎదుర్కోగలుగుతున్నాం, సమస్యలు ఎదుర్కోగలుగుతున్నాం, పర్వాలేదు ఎలా వస్తాయి అనిపిస్తుంది అంటే ఈ ఆత్మజ్ఞానం వినేవాళ్ళకి, ఈ ఆత్మజ్ఞాన శీర్షికలు వినేవాళ్ళకి. ఇంతకు ముందు మీద ఇప్పుడు సమస్యలు ఎదుర్కోగలుగుతున్నాం, ఇంతకు ముందు మీద దుఃఖాలు తగ్గినాయి, ఇంతకు ముందు మీద మరణ భయం తగ్గింది, ఇంతకు ముందు మీద అన్ని రకాల భయాలు తగ్గినాయి, ఇంతకు ముందు మీద అన్ని రకాల కోరికలు తగ్గినాయి, ఇంతకు ముందు మీద అన్ని రకాల ఈర్ష్యలు అసూయలు తగ్గినాయి, ఇంతకు ముందు మీద అన్ని రకాల కోపతాపాలు తగ్గినాయి అంటున్నా, మొత్తం పోయినాయి అంటలా, పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది. అవి ఎంత తగ్గుతుందో మీకు అంత ఆత్మజ్ఞానం అర్థమవుతుందని అర్థం, అంతే. అంతే తప్ప ఆత్మజ్ఞానం నాకు ఎంత అర్థమైంది అనేదాన్ని కొలత లేదు. ఆత్మజ్ఞానం వైపు కొలబద్ద లేదు, కొలత లేదు. ఎందుకంటే అక్కడ ఏమి ఉండదు, అది ఆకాశ స్థితి, శూన్యస్థితి, నిశ్చల నిర్మల స్థితి, అదొక ప్రశాంత స్థితి. మీకు ఏదైనా ఉండేది ఎక్కడ ఉంది అంటే దేహస్థితిలో ఉంది. దేహస్థితే కొలబద్ద. దేహస్థితి ప్రపంచ స్థితి ఎంత తగ్గుతుందో, దేహస్థితిలో పుట్టే ఈర్ష్య అసూయ ద్వేషాలు, చెడులు, కామక్రోధ లోభమోహ మద మత్సరాలు మొత్తం ఎంత తగ్గుతున్నాయో అంత ఆత్మస్థితి, ఆత్మజ్ఞానం అర్థమవుతున్నట్టు లెక్క. అందుకని ఆత్మజ్ఞానానికి, ఆత్మశక్తి ఎరుకకి కొలబద్ద ఏంటంటే నీ శరీరం, నీ లోపల భావాలు, నీ మనోభావాలు. అందుకని ఇది ఏ గురువు, ఏ దేవుడు నీ ఎదుగుదల గురించి చెప్పినా నమ్మకో. నీ గత జన్మలు చెప్పేస్తాం, నీ పూర్వ జన్మలు చెప్పేస్తాం, నీ భవిష్యత్తు చెప్పేస్తాం, ఇవన్నీ నమ్మకంగా ఏం లేవు అసలు అక్కడ. అది సంపూర్ణమైనటువంటి సాత్వికంగా, ప్రశాంతంగా, నిర్మలంగా ఉందంటే. నీలో మార్పులు నీకు తెలుస్తాయి. నీకు తెలిసిన మార్పులే నీ శరీరంలో వచ్చేటువంటి నీ శరీరపరమైన, దేహపరమైన, ప్రాపంచికపరమైన, విషయాసక్తుల పరమైనటువంటి విషయాల యొక్క తీవ్రతలు తగ్గటమే ఆత్మజ్ఞాన ఎదుగుదలకే, ఆత్మజ్ఞానం అర్థం అవడానికి కొలత. కొలత ఎక్కడుంది? శరీరంలో ఉంది, శరీర భావాల్లో ఉంది, ప్రాపంచిక భావాల్లో ఉంది. అంతే తప్ప ఆత్మశక్తి ఎరుకలో కొలత లేదు. నేనేదో శక్తిని పొందేస్తాను, మహిమలు జరుగుతాయి, మాయలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అనేటువంటి భ్రాంతులకి అసలు వెళ్ళకండి. అక్కడ ఏమీ జరగవు, జరిగేవి కూడా అక్కడ ఏం లేవు. అందుకని జనక మహారాజు సుఖ మహర్షికి వెళ్ళి చక్కగా చెప్పారు. ఇదే జనక మహారాజుకి అసలు ఆత్మజ్ఞానం పొందడానికి ఒక అద్భుతమైనది ఉంది. ఇప్పుడు సుఖ మహర్షికి చెప్పారు, రైట్, బాగానే ఉంది, నువ్వు పొందావు నాయన అని చెప్పారు. ఆయన కూడా ఆనందపడ్డారు, వెళ్ళిపోయారు. కానీ అసలు జనక మహారాజుకి ఎలా వచ్చింది ఆత్మజ్ఞానం? దీనికి కూడా మహాత్ములు మనకు అందించారు. జనక మహారాజు మామూలుగా ఆయన రాజు కదా, ప్రపంచంలో అప్పుడు కొన్నదంతా తెలుసుకుంటూ ఉంటారు ఎవరైనా. ఇప్పుడు మనం ప్రపంచంలో పుట్టాం, మనం తెలుసుకోవట్లా మతాలు, దేవుళ్ళు, ఎంతమంది దేవుళ్ళు, ఎన్ని మతాలు, ఏంటి అన్ని రోజు రోడ్ల మీద కనపడుతూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి, ప్రార్థనాలయాలు కట్టుకుంటున్నారు, ప్రపంచ విషయాలన్నీ తెలుస్తాయి కదా మనకే. అలాగే జనక మహారాజుకు కూడా తెలిసింది. ఆయన మహారాజు ఏంటి, దేవుడు, దైవము, ఆత్మజ్ఞానం ఇవన్నీ చెబుతున్నారు. చెబుతున్నప్పుడు ఆయన అడిగాడు, ఆత్మజ్ఞాన స్థితిని, ఆత్మశక్తి, ఏకత్వ భావన, అనంత ఏకత్వ భావన అనేది ఒకటి ఉంటుంది అంటున్నారు కదా. అది ఒక గ్రంథంలో ఆయన చదివినప్పుడు ఏముందంటే,
మామూలుగా ఈ ఆత్మజ్ఞాన స్థితిని ఎవరైనా పొందొచ్చు, మనుషులు పొందొచ్చు అని ఉంది మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే. అప్పుడు జనక మహారాజు ఆయన మామూలు మహారాజు, అయ్యా ఏదో దేవుడు పూజించడం, ప్రార్థనాలయాలు మనం కొట్టుకోవడం, భక్తి మతం ఈ అర్థమైంది నాకు, అదే మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఏదో మంచిగా బతకడానికి. కానీ ఆత్మశక్తి ఏంటి, నేను ఆత్మశక్తి ఏంటి, ఈ ఆత్మజ్ఞానం ఏంటి, నేనే అనంత ఆత్మశక్తిని ఏంటి, శరీరంతో నేను ఉన్నా కదా, దాన్ని నాకు నిరూపణగా చెప్పండి అన్నాడు ఆయన. పండితులందరూ ఉపన్యాసాలు చెబుతున్నారు, దాని గురించి వివరిస్తున్నారు తప్ప నిరూపణగా చెప్పలేకపోతున్నారు. అంటే ఆయన అనుభవం కోరుకుంటున్నారు. నిరూపణ ఏంటంటే అనుభవం. అనుభవం ఎవరు ఇవ్వగలరు? వాళ్ళు పండితులు పుస్తకాలు చదివి చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను చెబుతున్నాను, కొన్ని పుస్తకాలు చదివి చెబుతున్నా, నాకే అనుభవం లేదు, నాకు అసలు అనుభవమే లేదు, అందుకే నేను సామాన్యుని అని చెబుతున్నాను. పాప అందరూ ఇలాంటి సామాన్యుల గ్రంథాలు చదువుకున్నారు. కానీ ఆయన మహారాజు, మరి మహారాజుకేమో పాపం మామూలుడు అయితే పర్వాలేదు, మహారాజు కోపం మొత్తం ఇంకేముంది. అప్పుడు ఆయన మీరు అబద్ధాలు చెబుతున్నారు, అయితే పుస్తకాలు మార్చేయండి అన్నాడు. గ్రంథాల్లో మీరు అనుభవంగా నాకు దాన్ని ఇవ్వలేనప్పుడు గ్రంథాలు మార్చేయండి, మార్చి రాసేయండి అన్నాడు. అది అనుభవం కాదు, లేదు అది లేదు, ఆత్మజ్ఞానం తప్పు అన్నాడు, రాయండి అని. కాదండి అలా తప్పు ఎందుకు అవుద్ది, మనం కాదన్నంత మాత్రం తప్పు కాదు, మనం ఆ స్థితిని పొందలేకపోతున్నాం, మేము మీకు చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే మేము పొందలేదు కాబట్టి. మేము ఉన్న పుస్తకాలలో ఉన్నదాన్ని మాట్లాడుతున్నాం అంతే. అదేదో మాకు వచ్చేసినట్టు ఉపన్యాసాలు చెబుతున్నాం, ప్రవచనాలు చెబుతున్నాం తప్ప దాన్ని మేము అనుభవంగా మేము పొందలేదు, మీకు అనుభవంగా ఇవ్వలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం నిదర్శనంగా అన్నారు. అయితే ఇలా చెప్పలేని వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పారేయండి, మరి మీరు అబద్ధాలు చెబుతున్నారు కదా ప్రజలకు అన్నాడు ఆయన. అలా జరిగింది ఆయన రాజు కాబట్టి. అప్పుడు ఆ రాజ్యానికి అష్టావక్ర మహాముని వచ్చినప్పుడు విషయం ఆయనకి తెలిసింది. తెలిసి అది అనుభవంగా పొందేది కాదు, కానీ సామాన్యుడు అన్ని అనుభవాలే పొందుతాడు కాబట్టి అలా కోరుకోవడం తప్పు లేదు. కాకపోతే మరి ప్రజలు ఆయనకి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నారని ఆయన జనక మహారాజు సభకొచ్చి, అయ్యా నీకు ఆత్మజ్ఞానానుభూతిని నేను కలిగిస్తాను, అనుభవాన్ని నేను కలిగిస్తాను అన్నాడు. ఏంటి మీరు కలిగిస్తారా, ఎంతమంది వాళ్ళు కాలేదన్న అడిగారు జనక మహారాజు. కలిగిస్తాను, కానీ ఒక షరతు ఏంటంటే మీరు ఇప్పటి వరకు జైల్లో పెట్టిన వాళ్ళందరినీ ముందు వదిలేమన్నాడు. రెండో షరతు, చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువుకి సర్వస్వ శరణాగతి చేస్తేనే అది అర్థమవుద్ది. మరి మీరు చేయగలరా అని అడిగాడు. తప్పకుండా సర్వస్వ శరణాగతి చేస్తానన్నాడు జనక మహారాజు. నేను దానికోసం ఎదురు చూస్తున్నాను, మీరు ఏం చెబితే చేస్తానన్నాడు. నాకు ఆత్మశక్తి ఎరుక, నేనే ఆత్మశక్తి స్వరూపుణ్ణి అయితే ఖచ్చితంగా దాన్ని నేను పొందాలి, ఆ స్థితి నాకు తెలియాలి, కాబట్టి నేను దానికోసం ఏమైనా చేస్తాను. అయితే ఒకటి, ముందు వాళ్ళందరినీ వదిలిపెట్టేశాడు ఆయన. ఎంతసేపు నాకు ఎప్పుడు నేర్పుతారు, ఎంతసేపులో నేర్పుతారని అడిగాడు ఆయన. అంటే అబ్బాయి ఎంతసేపు అక్కర్లేదు, అప్పుడు గుర్రాలు, రాజుల కాలంలో గుర్రము రికాబులో, అంటే ఇటువైపు రికాబు అంటే కాలు పెట్టి ఎక్కేది, ఇటువైపు రికాబులో కాలు పెట్టి మీరు అటువైపు ఎక్కి మళ్ళీ గుర్రం రికాబులో అటువైపు కాలు పెట్టేంత సేపట్లో మీకు ఆత్మజ్ఞానాన్ని బోధించేస్తాను నేను అన్నాడు. అంటే ఆ స్థితిని నిదర్శనపూర్వకంగా నిరూపించి చూపిస్తాను మీకని. ఓకే అయితే సూపర్ అన్నాడు. అందరినీ వదిలేశాడు. కానీ నేను చెప్పినట్టు నేను సర్వస్వ శరణాగతి అవ్వాలి మీరు, అంటే మొత్తం నా సర్వస్వము మీకు అర్పించేశాను అన్నాడు. సర్వస్వము అంటే ఏమేమి అర్పించావు నాకని అడిగాడు ఆయన. ఎవరో అష్టావక్ర మహాముని. అంటే నా రాజ్యాన్ని మీకు ఇచ్చేసాను, వాళ్ళ నుంచి రాజ్యం నాది కాదు, ఈ రాజ్య సంపదలు మొత్తం మీయే, నా శరీరం నాది కాదు, నా మనసు నాది కాదు, మొత్తం సమస్తము మీకు ఇచ్చేసాను నేను, అసలు నాకు సంబంధించి నేననేది ఏమీ లేదు, అది సర్వస్వ శరణాగతి అంటే మరి నన్ను నేను కూడా ఇచ్చేసుకోవాలిగా, ఇచ్చేసాను అన్నాడు. ఓకే అయితే నీకు ఖచ్చితంగా నేను ఆత్మజ్ఞానాన్ని నేర్పగలను, శరణాగతి లేని వాడికి నేర్పడం కుదరదు అన్నాడు. లేదు నేను తప్పకుండా సర్వస్వ శరణాగతి ఇచ్చేసాను అన్నాడు. ఇంకోసారి ఆలోచించుకో, 1కి 4 సార్లు ఆలోచించుకో అన్నాడు. ఆలోచన ఏమీ లేదు, ఇచ్చేసాను అన్నాడు. అయితే ఓ పని చేయి, ఎక్కడిగా నేర్పడం కుదరదు, మనం అడవికి వెళ్దాం, అక్కడ నీకు నేను నేర్పుతాను అన్నాడు. కొంతమంది భటుల్ని, కొంతమంది కొద్దిపాటి సైన్యాన్ని తీసుకొని, రాజుగారు కాబట్టి కాపలాలు అవి పెట్టుకొని ఇంకో ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రకారం అడవికి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళినాక అష్టావక్ర మహాముని ఏం చేశారంటే, నాయన జనక మహారాజా మన ఇద్దరం లోపలికి వెళ్దాం, సైన్యాన్ని అక్కడ ఉండిపోమని అన్నాడు. ఉండిపోయారు. సరే నువ్వు గుర్రాన్ని తెచ్చుకో, ఎందుకంటే మరి గుర్రం రికాబులో కాలు పెట్టి తీసే లోపల, అంటే ఇటు నుంచి అటు ఎక్కే లోపల నీకు ఆత్మజ్ఞానాన్ని చెబుతానన్నాను కదా నేను, కట్ చెప్తానన్నాడు.
గుర్రాన్ని పుచ్చుకున్నారు. అష్టావక్ర మహాముని జనక మహారాజు ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు అడవిలోకి. సైన్యాన్ని అక్కడ ఉండిపోమన్నారు. వెళ్ళాక ఇక్కడ నీకు నేను నేర్పుతాను, ఇక్కడ ఆగన్నాడు ఆయన. అని గుర్రం రికాబులో కాలు పెట్టు, అటువైపు నేను చెప్పినప్పుడు ఎక్కే ప్రయత్నం చేద్దు కానీ రికాబులో కాలు పెట్టు. నేను రికాబులో కాలు పెట్టాడు. నేను చెప్పినప్పుడు ఎక్కే ప్రయత్నం చేయి. ఆ ఎక్కే లోపల నీకు నేను ఆత్మజ్ఞాన అనుభవాన్ని నీకు వచ్చేలా చేసేస్తాను, నీకు బోధిస్తాను నేను. ఇప్పుడు నాకు సర్వస్వ శరణాగతి నువ్వు అయ్యావా అవలేదా అన్నాడు ఆయన. నేను గుర్రం రికాబులో కాలు పెట్టి నుంచొని ఉన్నాడు ఆయన, గుర్రాన్ని పట్టుకొని. అయ్యానండి అన్నాడు. ఇప్పుడు నీ రాజ్యం ఎవరిదే? మీదేనండి. నాది కాదు రాజ్యం అన్నాడు. మీ శరీరం ఎవరిదే? మీదేనండి. నాది కాదని. మీ మనసు ఎవరిదే? మీదేనండి. నాది కాదని. మీ బుద్ధి ఎవరిదే? మీదేనండి. నాది కాదన్నాడు. సర్వస్వ శరణాగతి అయిపోయినాక సమస్తము నాదే అయినప్పుడు నీదేమన్నా ఉందా అని అడిగాడు ఆయన. ఏమీ లేదండి అన్నాడు. మరి ఇప్పుడు నీ ఆలోచనలు భావాలు సమస్తము ఎవరే అన్నాడు. నాయి కాదండి, అన్నీ మీయే అన్నాడు ఆయన. అయితే నువ్వు అన్నీ నాకు ఇచ్చేసి ఆలోచనలు కూడా లేని భావం కూడా లేని అభావ స్థితిలో అలా ఉండిపో, మళ్ళీ నేను వచ్చే వరకు అలాగే ఉండు, నేను వచ్చినాక నీకు ఆత్మజ్ఞానం గురించి చెబుతాను అన్నాడు. అంటే ఆయన అలా ఉండిపోయాడు. అష్టావక్ర మహాముని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన గుర్రం రికాబులో కాలు పెట్టి గుర్రాన్ని పెట్టుకొని అలా నుంచొని ఉండిపోయాడు ఆయన. సాయంత్రం అయిపోయింది. భటులందరూ ఎత్తుక్కుంటున్నారు రాజుగారు రాలేదని. ఎతుకుతా వెళ్తే చీకటి పడుతుందని ఎతుకుతా వెళ్తే అక్కడ రాజుగారు గుర్రం రికాబులో కాళ్ళు పెట్టి అలా గుర్రాన్ని పట్టుకొని నుంచొని ఉన్నాడు. ఇదేంటి రాజుగారు ఇలా శిలాప్రతిమలు అయిపోయారని అడుగుతుంటే ఆయన ఏం మాట్లాడ్డు. భటులందరూ అడుగుతున్నారు, వాళ్ళందరూ ఏంటి రాజా ఏమైంది అంటున్నారు. ఎన్ని చేసినా ఆయన మాట్లాడట్లా. ఆఖరికి వాళ్ళందరూ ఏం నిర్ణయించుకున్నారండి, అష్టావక్ర మహాముని ఈయనకేదో మంత్రం వేసి ఈయనేదో బంధించేసి ఈయనకేదో క్షుద్ర పూజలు చేసి ఏదో చేసేసాడు ఈయన్ని. మన రాజుగారు పిచ్చోడు అయిపోయాడు, మాట కూడా పడిపోయింది, మాట రావట్లేదు, కదలికలు లేవు, అసలు సమాధానం చెప్పట్లేదని అందరూ కలిపి రాజుని ఎత్తుకొని మోసుకుంటా రాజ్యానికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు. పడుకోబెడితే రాజ్యంలో మంత్రి గింద్రి రాణులు గీణులు అందరూ వచ్చేసారు. రాజుగారిని అన్నీ అడుగుతారు. రాజుగారు నిద్రపోవడం, భోజనం చేయడం, ఏం మాట్లాడడం, ఏమి చెప్పడం. రోజులు గడిచిపోతున్నాయి. అప్పుడు అందరూ నిర్ణయించుకున్నారు, అష్టావక్ర మహాముని ఈయన మీద ఏదో మంత్రప్రయోగం చేసి ఈయన్ని పిచ్చోడిని చేసేసాడు, నిశ్చేష్టుడిని చేసేసాడని. ఆవిడ వెంటనే మంత్రి గారు చూసి, అయ్యా మీరు అందరూ తిరిగి ఎక్కడున్న అష్టావక్ర మహాముని పట్టుకురండి అన్నారు. వీళ్ళందరూ వెళ్ళి వెతికి అష్టావక్ర మహాముని కాళ్ళ మీద పడి, అయ్యా మా రాజుగారు ఎట్టు అయిపోయాడు, మీరు రండి అని రాజ్యానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అందరూ ఏదో చేసేసారు అనుకున్నారు. వచ్చినాక అష్టావక్ర మహాముని అడిగారు, ఏమయ్యా మా రాజుని ఎలా చేసేసావు, నీకు ధర్మమా, నీకు అదే ఇదే అని ఆయన్ని నిందిస్తున్నారు. అప్పుడు అష్టావక్ర మహాముని అడిగాడు జనక మహారాజుని, మహారాజా నిన్ను నేను ఏమైనా చేశానా అని. అంటే వెంటనే ఆయన లేదు అని చెప్పారు. లేదేం చేయలేదని మాట్లాడాడు ఆయన. మరి నువ్వెందుకు వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారు, నువ్వు ఎందుకు అన్నాళ్ళు భోజనం చేయలేదు, నువ్వెందుకు తింటలేదు, నువ్వెందుకు వీళ్ళతో మాట్లాడట్లేదు, అసలు వీళ్ళకి ఎందుకు సమాధానాలు చెప్పట్లేదు, నువ్వెందుకు అలా నిశ్చేష్టుడుగా అలా నిర్మలంగా అలా ఉండిపోయావు అంటే అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా నా శరీరం మీది, నా మనసు మీది, నా బుద్ధి మీది, నా ఆలోచనలు అన్నీ మీకు ఇచ్చేసినప్పుడు అసలు నాలో ఏమీ లేదు, శూన్యత ఉంది, ఖాళీగా ఉన్నాను నేను అన్నీ మీకు ఇచ్చేసాను. ఈ రాజ్యం నాది కాదు, నా మనసు నాది కాదు, నా శరీరం నాది కాదు, మీరు ఆజ్ఞాపిస్తేనే అది కదులుద్ది, లేకపోతే కదలదు అన్నాడు. అంటే ఆయన ఏ సాధనా దశలో ఉన్నారు, ఆయన గొప్పతనం కాదు, మనకేం బోధించారో చూడండి. అక్కడ మనసును అలా మనం ఆపగలమా? సర్వస్వ శరణాగతి అంటే అది. అలా ఎవరైనా భగవంతుడికి శరణాగతి అవ్వగలరా? అందుకని భక్తి మార్గంలో ఆఖరిదే సర్వస్వ శరణాగతి, గురు మార్గంలో ఆఖరిదే సర్వస్వ శరణాగతి. సర్వస్వ శరణాగతి అంటే ఏంటి? నీ డబ్బులు అవన్నీ ఇచ్చేసి వాళ్ళు చెప్పినట్టు వింటం కాదు, అది పిచ్చతనం. అలా చెప్పేవాళ్ళు కూడా పిచ్చోళ్ళు మనకు పిచ్చలెక్కిస్తున్నారు. నీ ఆలోచనలు ఆగిపోతాయి, నీ మనసు ఆగిపోద్ది. జనక మహారాజు మనసు ఆగిపోయింది, ఆలోచనలు ఆగిపోయినాయి. అలా నీ మనసును కూడా నాకు ఇచ్చేయి, నీ శరీరాన్ని కూడా నాకు ఇచ్చేయి, ఇంక నీకు ఆలోచన లేని శూన్య స్థితిలో అలా ఉండిపో. సర్వస్వ శరణాగతి అంటే అది. అంటే ఆత్మజ్ఞానంలో హయ్యెస్ట్ స్థితి ఏదో దాన్ని సర్వస్వ శరణాగతి అన్నారు. అప్పుడు చెప్పాడు జనక మహారాజు అష్టావక్ర మహామునికి, మొత్తం మీకు ఇచ్చేసినాక నేను వీళ్ళందరూ మాట్లాడిచ్చినా నాకేం చెవులకి ఎక్కట్లేదు అన్నాడు ఆయన. ఎందుకని నాకు లేదు, అసలు ఈ శరీరం నాది కాదు, ఈ మనసు నాది కాదు, ఈ బుద్ధి నాది కాదు, నేను ఎలా స్పందిస్తాను?
మీకు ఇచ్చేసాక మీది పనిముట్టు, ఈ రాజ్యం మీది, నా శరీరం అనే పనిముట్టు మీది, నా మనసు మీది, నా బుద్ధి మీది, మీరు చెబితేనే అది కదులుద్ది. అంటే మనం ఇప్పుడు ఎంత సాధన చేయాలో ఆలోచించండి. అంతే తప్ప ఆయన అలా అయిపోయాడని కాదు కథది. ఆ శూన్యతను అంటే శరీర భావాన్ని వదిలేయటం అనే దాన్ని ఎలా సాధన చేయాలి అనే దాంట్లో కథలో చెప్పారు. జనక మహారాజు చేసుకున్నాడు, మనసును ఆపేయగలిగాడు. ఆయన మనసును ఆపటం అంటే ఏంటి? శరీర భావాన్ని వదలగలుగుతున్నాడు, మళ్ళీ శరీర భావంలోకి రాగలుగుతున్నాడు. శరీర భావంలోని వదిలినప్పుడు జీవన్ముక్తుడుగా జీవన్ముక్త స్థితిలో ఆత్మశక్తి స్థితిలో ఉంటున్నాడు. ఆయన శరీర భావంలోకి వచ్చినప్పుడు పరిపాలన చేస్తున్నాడు. ఆ విషయాన్నే చెప్పాడు ఆయన. అందుకే వీళ్ళు ఎవరితో మాట్లాడలేదు, వీళ్ళందరూ నాకు కనపడుతున్నారు, నాకు అన్నీ వినపడుతున్నాయి, నేనేం పిచ్చోడిని కాదు. కానీ మీకు ఇచ్చేసాక నాకు దీని మీద అధికారం ఎక్కడ ఉంది? నా ఆలోచన మీద నాకు అధికారం లేదు, నా మనసు మీద నాకు అధికారం లేదు, నా బుద్ధి మీద నాకు అధికారం లేదు, నా రాజ్యం మీద నాకు అధికారం లేదు. ఇప్పుడు మన పక్కిళ్ళు ఉంటుంది, పక్కింట్లో మనకు అధికారం ఉంటుంది, అక్కడికి వెళ్ళి అని చేస్తాం మనం. మన ఇంట్లో మనకు అధికారం ఉంటుంది. అలానే పక్కిళ్ళు కనపడదా మనకి? పక్కిళ్ళు కనపడుతుంది, పక్కింట్లో మనుషులు కనపడుతున్నారు, కానీ పక్కింట్లో మనకు అధికారం లేదు, అక్కడ వస్తువులు కనపడుతున్నాయి. మనకు అధికారం లేదు కాబట్టి అక్కడ ఇల్లు ఉన్నా, అక్కడ మనుషులు ఉన్నా, అక్కడ వస్తువులు ఉన్నా మనకు లేనట్టే లెక్క కనపడతా ఉంటాయి. పక్కింట్లో మనుషులు కనపడతారు, పక్కిళ్ళు కనపడుతుంది, పక్కింట్లో అరుపులు కేకలు కనపడతా ఉంటాయి, పక్కింట్లో వస్తువులు కనపడుతుంటే, పక్కింట్లో అనేకం తెలుస్తూ ఉంటాయి. తెలిసినా తెలియనట్టే, పక్కిళ్ళు ఉన్నా లేనట్టే. ఎందుకంటే దాని మీద మనకు అధికారం లేదు. మన ఇళ్ళ మీద మనకు అధికారం ఉంది కనుక, ఇది నాదనే భావన, ఒక బంధం ఉంది కనుక మనకి ఇక్కడంతా అన్ని నేను చేస్తున్నట్టు, నేను చేయాలన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మోక్షం అంటే ఇంతే. మన శరీరం మనకు పక్కిల్లులా ఉంటుంది. అదే చెప్పాడు జనక మహారాజు. అయ్యా అష్టావక్ర మహాముని, మీకు అధికారం ఉంది నా శరీరం మీద, నా బుద్ధి మీద, ఎందుకని మీకు సర్వస్వ శరణాగతి ఇచ్చేశాను కనుక. కాబట్టి మీరు మాట్లాడించినప్పుడు మాట్లాడాను. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, వినపడుతుంది. ఎలా? పక్కిల్లులో ఉంది, నాకు అధికారం లేదు దాని మీద. పక్కింట్లో ఏ మాటలు వినపడుతున్నాయి, నాకేం అధికారం ఉంది, వాళ్ళ గొడవ వాళ్ళదే. పక్కింట్లో వస్తువులు కనపడుతున్నాయి, నాకేముంది, వాళ్ళ ఇష్టం వాళ్ళదే. పక్కింట్లో అనేకం ఉన్నాయి, అవి నాకు సంబంధం లేదు, కానీ అన్ని కనపడుతున్నాయి, వినపడుతున్నాయి, అక్కడ ఉన్నాయి. అది జీవన్ముక్త స్థితి. అప్పుడు మళ్ళా అష్టావక్ర మహాముని ఆయనకి చెప్పారు, నాయన ఇవన్నీ నావే, ఏది రాజ్యం నాదే, నీ శరీరం నాదే, అన్నీ నావే. అన్నీ నావే అనుకొని నువ్వు వాటిని అన్నింటినీ ఇంతకుముందు ధర్మబద్ధంగా ఎలా నిర్వహించావో, అంటే ఇంతకుముందు మహారాజుగా ఎలా ఉన్నావో, ఓ భర్తగా ఎలా ఉన్నావో, తండ్రిగా ఎలా ఉన్నావో, ఓ రాజుగా ఎలా ఉన్నావో, ఇప్పుడు కూడా మొత్తం అవన్నీ చెయ్యి, అలాగే చెయ్యి, కానీ అవన్నీ నావనుకొని చెయ్యి అన్నాడు. అప్పటి నుంచి జనక మహారాజు తన సొంత శరీరం కానీ, తన సొంత మనసు కానీ, తన సొంత బుద్ధి కానీ అన్నీ ఉంది, మళ్ళీ భార్య ఉంది, కాపురం చేస్తున్నాడు ఆయన. కానీ మొత్తం ఇదంతా గురువు గారికి సంబంధించిన కర్తవ్యము నాది కాదు, పక్కిల్లులా చేస్తున్నాడు ఆయన. ఆ పక్కిల్లులా పరిపాలిస్తున్నాడు. అది జీవన్ముక్త స్థితి. ఇప్పుడు మనం కూడా ఉన్నాం అలా, కానీ మన ఇంట్లో బంధాలు మనకు ఉన్నాయి, పక్కింట్లో మనకు లేవుగా బంధాలు. కానీ పక్కిళ్ళు కనపడుతుంది, పక్కింటి మనుషులు కనపడుతున్నారు, పక్కింటి కష్టాలు తెలుస్తున్నాయి, పక్కింటి నష్టాలు తెలుస్తున్నాయి, పక్కింటి బాధలు తెలుస్తున్నాయి, పక్కింటి వాళ్ళ సుఖాలు తెలుస్తున్నాయి. అయినా మనకేం సంబంధం లేదు కదా దాంతో. సేమ్ అలాగే. అలా జనక మహర్షి మహారాజు అయ్యి, మహర్షి అయ్యి మళ్ళీ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇదంతా ఎవరిది? నాది కాదు, నా శరీరమే నాది కాదు, నా మనసే నాది కాదు. అలా మనం నా మనసు ఆలోచనలు ఆపగలనా? నాది కాదు అనుకోవటం కాదు, నాది కానప్పుడే దాగిపోద్ది. అదే ధ్యాన సాధన, అదే యోగ సాధన, అదే ఆధ్యాత్మిక సాధన, అదే దైవ సాధన, అదే తపస్సు. మీరు దానికి ఎన్ని పేర్లు పెట్టు. అంతే తప్ప సాధనలు కొత్త కొత్తవి నేర్పకూడదు ప్రజలకి. వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలు వాళ్ళు ఆపుకోగలగటమే, వాళ్ళ మనసుని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలగటమే, వాళ్ళ శరీర భావాన్ని వాళ్ళు కాసేపు వదులుకోగలగటమే. అది వాళ్ళ లోపల వాళ్ళే చేసుకోవాలి, అది నేర్పాలి. మనం కొత్త కొత్తవి నేర్పకూడదు వాళ్ళకి. మనమేమో సృష్టించి అభూత కల్పనలు నేర్పకూడదు. అది విశ్వామిత్రుడు త్రిశంకుని స్వర్గానికి పంపి అది కిందకు దోసేస్తే మళ్ళీ త్రిశంకు స్వర్గం ఒకటి సృష్టించాడు. అంటే నిజం స్వర్గము కాదు, ఇటు భూలోకము కాదు, మధ్యలో ఉండిపోయాడు. అలా మనం మనుషుల్ని పనికిరాని వాళ్ళకి చేయకూడదు. మనిషి తన లోపలికి తాను వెళ్ళి తన మనసు మీద, తన శరీరం మీద తన అదుపు తెచ్చుకొని, తన భావాలను ఆపుకొని ఏకాత్మ స్థితిలోకి, మళ్ళీ శరీరం ఉన్నంతకాలం శరీర స్థితిలోకి వచ్చి, శరీర స్థితిలో గడిపి ఏకాత్మ స్థితిలోకి, అంటే శరీర భావాలను వదిలి ఏకాత్మ స్థితిలోంచి శరీర భావంలోకి వస్తూ, అలా తన కర్తవ్యములు బాధ్యతలు నిర్వర్తించుకుంటూ జీవన్ముక్తుని వలె బతకడం అనే దానికి అవసరమైన జ్ఞానం మనం నేర్పాలి.
గురువులైనా, మతాలైనా, మార్గాలైనా, ఎవరైనా. ఇలా నేర్పే వాళ్ళందరూ మహాత్ములు, ధన్యులు. వాళ్ళని అనుసరించే వాళ్ళు ధన్యులు. అటువంటి వాళ్ళు దొరికిన వాళ్ళు మహాధన్యులు. కాదిక మన ప్రపంచంలో అనేక రకాలుగా తిప్పేసి, రకరకాలు చేసి, మాయలని, మహిమలని, మన జీవిత కాలాలను వృధా చేసి, మన జన్మలను వృధా చేసి, మతం పట్ల, దైవం పట్ల, భక్తి పట్ల, జ్ఞానం పట్ల మనుషులకు ఉన్నటువంటి మనిషి తెలుసుకోవలసిన దాన్ని తప్పించేసి అన్య మార్గాలలోకి తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా మన పాలిట శత్రువులు, మనకి ద్రోహం చేస్తున్నోళ్ళు. మన పాపకర్మలో మన చేత అనుభవింప చేయడానికి, మనం జ్ఞానం పొందకుండా ఉండడానికి మన కర్మలే మనకు అడ్డుపడుతున్నప్పుడు అటువంటి గురువులు, అటువంటి మహాత్ముల్ని అనుసరిస్తాం. ఇటువంటి గురువులు ఉంటారని గురుగీతలో నిషిద్ధ గురువులు, వీళ్ళని అనుసరించకూడదు అని కూడా చెప్పింది. ఎంతమంది గురువులు ఉంటారు, ఎన్ని రకాల గురువులు ఉంటారు, ఎవరెవరు ఏ పనులు చేస్తూ ఉంటారు, ఎటువంటి గురువుల్ని అనుసరించాలి అనేది కూడా చెప్పారు. నిషిద్ధ గురువుల్ని అసలు అనుసరించకూడదు. కేవలము ఆత్మజ్ఞాన బోధ, అది కూడా నేను చెప్పేది కాదు, నువ్వు నన్ను అనుసరించటం కాదు, నువ్వు నన్ను పూజించటం కాదు, నువ్వు నన్ను అర్చించటం కాదు, నువ్వు నాకు అసలు ఏమీ చెయ్యక్కర్లేదు. నీ లోపలికి నువ్వు వెళ్ళి నీ ఆలోచనల్లో, నీ మనసులో ఉన్నటువంటి చెడును తొలగించుకొని దేహభావాన్ని కొద్ది కొద్దిగా వదులుతూ, నీ ఆలోచన భావాన్ని, మనోభావాన్ని కొద్ది కొద్దిగా వదులుతూ, ఆ వదిలే ప్రయత్నంలో సాధనగా ధ్యానం అంటావో, తపస్సు అంటావో, నీ ఇష్టమైంది చేసుకుంటూ ప్రాక్టీస్ చేయని నీ లోపలికి నిన్ను పంపేటువంటి మహాత్ముల్ని అనుసరించు. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా అటువంటి గురువుల్ని అనుసరించాలి. అటువంటి గురువులే లోక కళ్యాణం అంటే ప్రజలకి నిజమైనటువంటి వారి తత్వాన్ని అందించగలుగుతారు. ఇది ఆత్మజ్ఞానం చెప్పేది. ఆ ఆత్మజ్ఞానం దాకా చేరుకోవడానికి అనేక మంది మహాత్ములు అనేక విధానాలు ఏర్పాటు చేసి ఉంటారు. ఆ విధానాల్లో నిజాయితీ కలిగిన గురువులు ఏం చెప్పినా మీరు వాళ్ళని అనుసరించి వెళ్ళొచ్చు. అందులో తప్పేం లేదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఒక్కసారిగా ఆ స్థాయికి వెళ్ళిపోయేది కాదు. ఇప్పుడు 35 ఏళ్ల నుంచి ఇందులోనే ఉన్నాను. ఇలా మాటలు చెప్పడం తప్ప నాకు ఏ అనుభవం రాలేదు. అంటే అలా ఉంటుంది, అంత టైం పడుతుంది దాని యొక్క స్థితి. అది అంటే మనం పొందబోయే స్థితి సామాన్య స్థితి కాదు. సమత్త విశ్వం ఏకత్వ భావన వస్తుంది. అలానే నాకంటే మీ అందరికీ తొందరగానే రావచ్చు. ఎందుకంటే నేను ప్రపంచంలో ఇరుక్కుపోయి, శరీర భావాల్లో ఇరుక్కుపోయి, ఏదో సామాన్యతలో సామాన్యంగా సాధన చేశాను. పెద్ద ఇష్టపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా దాన్ని పొందేయాలని బలవంతంగా దృఢమైనటువంటి శ్రద్ధ పెట్టి ఏకాగ్రతతో ఎటువంటి సాధనలు నేను చేయలేదు. నేనేదో కామన్గా కొంచెం ఆసక్తితో వచ్చానంతే. కాబట్టి మీ అందరికీ నాకంటే తొందరగానే వస్తుంది, తొందరగానే తెలుస్తుంది. ఇప్పుడు కూడా నేను పొందలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కూడా నేను అంత దృఢమైనటువంటి ఒక పెద్ద శ్రద్ధతో చేయట్లేదు. కుటుంబం ఉంది, కుటుంబం చూసుకోవాలనుకుంటున్నాను, కుటుంబ బాధ్యతలు చేయాలనుకుంటున్నాను, కుటుంబ ధర్మాలు వదలకూడదు అనుకుంటున్నాను. అలా అవన్నీ చేస్తూ కొద్ది కొద్దిగా ఏమన్నా కుదిరితే ప్రాక్టీస్ చేసుకుందాము, ఈ ఆత్మజ్ఞాన ఆధ్యాత్మిక చదువులో ముందుకెళ్దాము, ఆత్మశక్తిని తెలుసుకుందాము అంటే తెలుసుకోవడానికి అక్కడ ఏమి ఉండదు, నిశ్చల నిర్మల స్థితి. దాన్ని పొందుదాము అనే ప్రయత్నంలో భాగంగా నేను చదువుకుంటున్న దాన్ని, నేను తెలుసుకున్న దాన్ని మీతో పంచుకుంటున్నాను. అంటే నేను చాలా సామాన్యుడిని. ఇప్పుడు కూడా నేను తీవ్ర శ్రద్ధతో చేయట్లేదు, తీవ్ర ఏకాగ్రతతో చేయటం లేదు. ఎందుకంటే నా కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఈ శరీరంతో నేను నిర్వర్తించవలసిన నా బాధ్యతలు, నా కర్తవ్యములు, నా కర్మలు నేను కరెక్ట్గా చేసుకుంటాను. అవి అయినాక మాత్రమే నేను ఈ ఆత్మజ్ఞాన విధానంలోకి, ఆధ్యాత్మిక చదువులోకి వచ్చి ఆ సాధన చేసుకుంటాను. ఎంత సమయం మిగిలితే అంత సమయం. కాబట్టి నాలాంటి మీరు అనుసరించొద్దు. విషయం తీసుకోండి, చక్కగా మీ భావాల్లో మీరు మీకున్న స్థితిని బట్టి, మీకున్న ఆర్థిక వనరులను బట్టి, మీకున్న సామాజిక స్థితిగతులను బట్టి, మీకున్నటువంటి శారీరక మానసిక బలాలను బట్టి మీరు ముందుకు ప్రయాణం సాగించండి. నాకైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, శారీరక ఇబ్బందులు ఉన్నాయి, మానసిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబక ఇబ్బందులు ఉన్నాయి, సామాజిక ఇబ్బందులు ఉన్నాయి. ఇన్నింటిని దాటుకొని నేను అందులోకి వెళ్ళి అంత శ్రద్ధగా ఏకాగ్రతగా చేసి ఇప్పుడు పొందేయగలనా అంటే నాకు డౌటే. కానీ వదలను, అలా పట్టుకు వేలాడుతూ ఉంటాను. అలా పట్టుకు వేలాడేది మీతో పంచుకుంటున్నాను. కానీ అదృష్టవంతులు చాలా మంది ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు లేనోళ్ళు ఉంటారు, కుటుంబ శాంతి ఉన్నోళ్ళు ఉంటారు, సామాజిక ఇబ్బందులు లేనోళ్ళు ఉంటారు, ఆరోగ్యం బాగున్నోళ్ళు ఉంటారు, మానసిక ఇబ్బందులు లేనోళ్ళు ఉంటారు. మీరు నాకంటే స్పీడ్గా హాయిగా ముందుకెళ్ళిపోవచ్చు. బోల్డ్ ఆత్మజ్ఞాన గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ చదువుకోండి. లేదా సందేహం వస్తే అడగండి, ఇక్కడ మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను చాలా గ్రంథాలు చదువుతూ వచ్చాను, అనేక మంది మహాత్ములు చెప్పినవి ఇప్పటికీ వింటూ ఉంటాను, చదువుతూ ఉంటాను. అందులోంచి ఏరుకొని ఊరికనే మీకు అప్పచెబుతున్నాను. నేను సామాన్యుణ్ణి,
నేను మీకు అప్పచెబుతున్నాను అంతే. ఎంతోమంది మహాత్ములు వివరించిన విషయాలను నా స్వల్ప బుద్ధితో నేను గ్రహించిన విధానంలో అప్పచెబుతున్న సామాన్యుణ్ణి. మీరైతే నాకంటే స్పీడ్గా తప్పకుండా ముందుకెళ్ళగలుగుతారు వినేవాళ్ళలో చాలా మంది. ప్రయత్నించండి. ఇందులో మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, అది మనకి తెలియబడుతుందా? ఆత్మజ్ఞానము అనుభవంగా తెలియబడుతుందా? పొందినట్టు తెలియబడుతుందా? పొందానని నాకు తెలుస్తుందా అంటే తెలుస్తుంది. ఎలా అంటే దేహభావము, శరీర భావము, మనోభావము, ప్రాపంచిక భావములు తగ్గటమే ఆత్మజ్ఞాన ఎరుకలోకి నేను వెళ్ళాను అనేది నాకు తెలియటం. నిద్రపోయినప్పుడు నిద్రపోయానని తెలీదు, నిద్రపోతున్నంతసేపు నిద్రపోయానని తెలీదు. మెలకు వచ్చినాక తెలుస్తుంది నేను నిద్రపోయాను అని, నిద్ర లేచాను ఇప్పుడు అని. అలాగే దేహభావన వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు నేను అనంత ఆత్మశక్తిలో ఇప్పుడు దాకా కూర్చొని వచ్చాను అని తెలుస్తుంది. దేహభావనలో అనంత ఆత్మశక్తిలోకి వెళ్ళి కూర్చొని వచ్చానని తెలుస్తుంది సాధన చేసుకుంటూ ఉంటే. నిద్ర మెలకువల అంతే తప్ప నిద్రలో నిద్రపోతున్నానని ఎవరికి తెలియదు. అలాగే ఆనందాత్మశక్తి ఎరుకలో నేను అనంతాత్మశక్తి ఎరుకలో ఉన్నానని వాళ్ళకి అసలు తెలియదు. మెలకువలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇది తెలిసే విధానం ఇలా ఉంటుంది. అది కూడా నా స్వల్ప బుద్ధికి అర్థమైనంత చెప్పాను. అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. వాదోపవాదములకు అసలు తావే లేదు. ఎందుకంటే నేను సామాన్యుణ్ణి. ఒకవేళ నేను తప్పు చెప్పాను అనిపిస్తే నన్ను క్షమించి వదిలివేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.